ఈరోజు మనము మన జాబ్‌లో గాని, మన బిజినెస్‌లో గాని ఎన్నో ఒడిదుడుకులు మనం చూస్తా ఉన్నాం. సో, అట్లాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి మీరు ఈ జూమ్‌లో అటెండ్ అవ్వడం, శ్రద్ధ చూపించడం అనేది మీ విజయానికి తొలి అడుగుగా నేను దీన్ని చూస్తాను. సో, కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సో, నా పేరు అంబటి శ్రీనివాస్ అండి. నేను ఎంబీఏ చదువుకున్నాను. ఈ బిజినెస్ నాకు 2021లో పరిచయమైనప్పటికీ గూడా చాలామంది చేసే మిస్టేక్సే నేను గూడా చేసి, దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు ఈ బిజినెస్‌ని ఆహ్, అర్థమైనా, కొంత వర్క్ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కొన్ని మనం అనుకుంటాం అవి అవాయిడ్ చేయలేని కారణాలని. కానీ అది చాలా చిన్న విషయాలు. అది నాకు ఆహ్, ఈ ఈ బిజినెస్‌లో కొంత ఇబ్బంది పడిన తర్వాత, అంటే పర్సనల్ లైఫ్‌లో ఇబ్బంది పడిన తర్వాత, ఎక్కడ పని చేయాలి? ఎక్కడ మనకి బెస్ట్ లైఫ్ ఉంది అనేది తెలుసుకొని, కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల దాదాపు ఒక 2 సంవత్సరాలు ఈ బిజినెస్‌లో నేను ఆహ్, కరెక్ట్‌గా పని చేయకపోవడం వల్ల నా సక్సెస్ లేట్ అయింది ఇంకా. బట్ గొప్ప విషయం నాకేం జరిగింది అంటే, ఈ ఈ జర్నీలో నేను చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను. నాకు ఈ బిజినెస్‌కి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి నేను ఏదైతే నాకున్న ఈ అవగాహన, నాకున్న క్వాలిటీస్‌ని ఉపయోగించుకొని నేను ముందుకెళ్ళగలిగితే, ఖచ్చితంగా రానున్న 2-3 సంవత్సరాల్లో నేనే కాదండి, నా రాబోయే తరాలు వాళ్ళ జీవితాన్ని ఆహ్, బెస్ట్ లైఫ్ ఇచ్చే ఒక గొప్ప అవకాశాన్ని నేను తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. ఈ బిజినెస్‌లో నేను స్టార్ డైరెక్టర్‌గా ఉన్నానండి. కార్ అచీవర్. నెలకి ఒక 60,000-70,000 ఇన్‌కమ్ వస్తుంది ఆన్ యావరేజ్. సో, ఇదంతా గూడా నేను చేస్తున్న జాబ్‌తో పాటు, నేను చేస్తున్న ఇతరత్ర వర్కులతో పాటు పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసి ఇప్పటికి పార్ట్ టైమ్‌గా కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఈ బిజినెస్ నాకు మా మదర్‌కి ఉన్న ఒక థైరాయిడ్ అనే సమస్య వల్ల పరిచయమై, ఆ థైరాయిడ్ సమస్య కంట్రోల్ అవ్వడం, ఆ థైరాయిడ్ కంట్రోల్‌కి రావడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆ తర్వాత నాకు పర్సనల్‌గా నాకున్న ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని, పంటి నొప్పని, తర్వాత ఐ ఇరిటేషన్స్ అని, ఇంకొకటి మా లైఫ్‌లో ఈ ఈ బిజినెస్‌ని తరతరాలు గుర్తుపెట్టుకునేదానికి ఒక గొప్ప రిజల్ట్‌నిచ్చింది ఈ కంపెనీ. అది నాకు ఈ వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా రెండో సంతానం కలిగింది. నా ద్వారా కొన్ని వేల మందికి ఆరోగ్యాన్నిస్తున్నాను. కొన్ని పదుల సంఖ్యలో ఆదాయాన్నిస్తున్నాను నా టీమ్ ద్వారా. రైట్, నా గోలొచ్చేసి 2027 లగ్జరీ కార్, 2030 నా డ్రీమ్ హౌస్. అండ్ నా ద్వారా నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో నన్నెవరైతే ఫాలో అవుతున్నారో, నన్నెవరైతే ఆహ్, నా టీమ్‌లో నాతో కలిసి పనిజేస్తా ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌ని మార్చేదానికి, వాళ్ళ భావితరాలను గూడా ఒక మంచి సెక్యూర్ జోన్‌లోకి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకొని పనిజేస్తా ఉన్నాను. సో, నేను నా టీమ్ కలిసి పనిజేస్తా ఉన్నాం. నాకు గొప్ప టీముంది. గొప్ప ఆర్గనైజేషన్ ఉంది. సో, ఫ్యూచర్‌లో ఏఎస్ఆర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎట్లయితే వైఎస్ఆర్ మాస్టర్ గారు ఆర్గనైజేషన్ అంటున్నారో, ఫ్యూచర్‌లో ఏఎస్ఆర్ ఆర్గనైజేషన్ అని మీరు చాలా గొప్ప విషయాలు వింటారు నా టీమ్ గురించి, నా గురించి. సో, ఆల్ మా లీడర్స్‌కి, ఎస్పెషల్లీ నాకు ఈ కంపెనీని పరిచయం చేసిన మా అప్లైనర్స్ లక్ష్మి మేడంకి, వైఎస్ఆర్ మాస్టర్ గారికి, కోటేశ్వరరావు సార్‌కి, మిగతా లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకనంటే ఈ ఈ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ కొటేషను అర్థమైతే మన లైఫ్ మారిపోతుంది. సో, నో మ్యాటర్ హౌ గుడ్ యూ ఆర్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్, యూ ఆర్ వర్త్‌లెస్. ఈ రోజులో 90% వ్యక్తులు తెలివిగల వాళ్ళు,
స్మార్ట్ పీపుల్, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు రాంగ్ ప్లేసెస్లో ఉండి మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళ లైఫ్ని తాకట్టు పెట్టి అక్కడి నుంచి బయటికి రాలేక. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోతే ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు అరేంజ్ కాకపోతే ఆ బంగారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే ఈ రోజుల్లో చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ స్థాయికి తగ్గించుకొని, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గించుకొని చిన్న చిన్న పొజిషన్స్లో, చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి వాళ్ళు రాంగ్ ప్లేస్లో ఉండి వాళ్ళు వర్త్లెస్గా, అంటే బయట సొంతగా ఏదైనా నిర్ణయం తీసుకుని ఏదైనా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారితే గనక వాళ్ళు ఒక అద్భుతాలు సృష్టించే స్థాయిని తగ్గించుకొని చిన్న చిన్న జాబుల కోసం, చిన్న చిన్న జీతాల కోసం పనిచేస్తూ ఆహ్, రాంగ్ ప్లేస్‌లో ఉంటూ వాళ్ళ లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు. సో, కాబట్టి ఈరోజు ఒక రైట్ ఆపర్చునిటీని, రైట్ ప్లేస్‌ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 40 మినిట్స్, నెక్స్ట్ 40 మినిట్స్ మీరు నాతో ఆహ్, మనసు, శరీరం 2 ఒక చోట పెట్టి నేను చెప్తున్న పాయింట్స్ క్లియర్‌గా మీరు నోట్ చేసుకొని, అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే, సో, ఈరోజు మీరు జాయిన్ అయినా కూడా, ఇంకా మీరు ఈ వెస్టీజ్‌లో జర్నీ స్టార్ట్ చేయకపోయినా కూడా టుడే ఈస్ ద ఫస్ట్ డే అని మీరు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునేదానికి ఈ సెషను 100% ఉపయోగపడుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రైట్. సో, విల్ స్టార్ట్ ద సెషన్. సో, నో మ్యాటర్ హౌ గుడ్ యూ ఆర్, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, మనకి ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా రాంగ్ ప్లేస్‌లో ఉంటే మనం వర్త్‌లెస్సే. రైట్? రైట్ ప్లేస్ ఏంటి అనే దాని పైన ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఆలయంలోకి వెళ్లి బయటికి వచ్చేప్పటికి బూడిద బూడిద విభూదవుతుందంట, నీరు తీర్థమవుతుందంట, బియ్యం అక్షింతలవుతాయంట, కొబ్బరి ప్రసాదం అవుతుందంట, పొంగలి నైవేద్యం అవుతుందంట. ఇది మనకు తెలిసిందే. రైట్? మనం ఇంట్లో వండుకొని తీసుకెళ్తాము. లేదంటే బజార్‌లో కొబ్బరి టెంకాయలు కొనుక్కొని తీసుకెళ్తాము. రైట్? ఇదంతా ఒక సామాన్య, అంటే బయట చాలా ఉన్నాయి. చాలా ఎక్కువ బూడిదుంటుంది. నీళ్లెక్కువుంటాయి. ఇంట్లో ఉంటాయి, బయటుంటాయి. బియ్యము క్వింటాల్ క్వింటాల్లు బయట మార్కెట్‌లో అమ్ముడుపోతా ఉన్నాయి. కొబ్బరి ఈ టెంకాయలు గూడా చాలా ఉంటాయి. మనం పొంగలనేది ఇంట్లో చాలా రోజు మనం చేసుకునే నార్మల్ విషయాలు ఇవన్నీ కూడా. కానీ అవి గొప్ప, అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్‌కి ఒక రెస్పెక్టబుల్ పదార్థాలుగా ఎట్లా మారినయి, మన కళ్ళకద్దుకుని మనం ఏ విధంగా తీసుకుంటామనే దానికి ఒక ప్రాసెస్ ద్వారా, ఒక ప్రాసెస్ ద్వారా అవి పోవడం ద్వారా అది ఒక గొప్ప శక్తిని, ఒక గొప్ప పవర్‌ని అవి పూనుకుంటాయి. సో, బూడిద విభూదవ్వడానికి, బూడిద పొయ్యిలో ఉంటే బూడిదగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ బూడిద ఆహ్, టెంపుల్‌కెళ్ళి అట్లా ఒక టర్నేసుకొని వస్తే గనక విభూదవుతుంది. నీళ్ళు మన బోర్‌లో ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి. కానీ దాన్ని అట్లా టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళి ఆహ్, ఆ విగ్రహం ముందు పెట్టి మనం ఒక 5 నిమిషాలు పూజ చేసి మళ్ళీ తీసుకొస్తే అది తీర్థంగా మారుతుంది. ఇట్లా చాలా నార్మల్ విషయాలు ఇవన్నీ గూడా. బయట ఎక్కువ ప్లెంటీగా దొరికే విషయాలు ఇవన్నీ గూడా. కానీ అతి కొద్ది, అతి కొద్ది నీరు, అతి కొద్ది బూడిద, అతి కొద్ది బియ్యము, అతి కొద్ది కొబ్బరి, అతి కొద్ది పొంగలి అది ఒక గొప్ప విషయంగా మారి, మళ్ళీ మనకి కళ్ళకద్దుకుని మనకి తీసుకునేలాగా అవ్వడానికి కారణం ఏంటంటే ఆ ప్రాసెస్. గుడిలోకెళ్ళి ఆ 10, 15 నిమిషాలు ఆ విగ్రహం ముందు అవి వెయిట్ చేయకపోతే అవి గొప్ప విషయాలుగా మారవు. అట్లాగే వెస్టీజ్‌లో ఒక నార్మల్ వ్యక్తి, నాలాంటి ఒక నార్మల్ వ్యక్తి, చాలా నార్మల్ వ్యక్తి ఈ ప్రాసెస్ ద్వారా 2-3 సంవత్సరాలు ఈ ప్రాసెస్‌లో నిలబడగలిగితే గొప్ప బిజినెస్‌మెన్ అయ్యి అతని లైఫ్‌ని మార్చుకోవడమే కాదు, అతనితో పాటు కొన్ని లక్షల మందిని లైఫ్‌ని మార్చే గొప్ప అవకాశం మనకి వెస్టీజ్ ఇస్తా ఉంది. రైట్. కాబట్టి
నేను ఒక నార్మల్ వ్యక్తిని, ఒక నార్మల్ బయట బాగా వి ఎక్కువగా దొరికే నీరుగానో లేకపోతే బియ్యంగానో కొబ్బరిగానో ఉంటున్న వ్యక్తిని నన్ను ప్రసాదంలాగా అక్షింతల్లాగా ఒక తీర్థంలాగా తీర్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ వెస్టీజ్. అది ఎలా అనే దానిపైన మనకి ఈ సెషన్ జరుగుతూ ఉంటాయి. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వెస్టీజ్ అండి. ఇది చాలా గొప్ప ప్రపంచం. చాలా గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో ఉంటాయి. గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మన లైఫ్లోకి రావాలి అంటే ఇట్లాంటి ఒక ప్రాసెస్ ద్వారా 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడితే చాలు మన లైఫ్ మారుతుంది. రైట్. సో ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వెస్టీజ్లో ఎవరండి గీతలు గీస్తున్నారు? రైట్. వెస్టీజ్లో కన్సిస్టెన్సీ అనేది హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అండి. ఈ బిజినెస్ మనకు అర్థం కావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ పవర్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ పవర్ మనకు అర్థమైతే ఆ విధంగా మనం ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా ఫాస్ట్గా, చాలా సెక్యూర్గా మనము ఈ బిజినెస్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్. సో అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే అపోహ, అనుమానం, వెస్టీజ్లో ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నాలాంటి బాగా తెలివిగల వాళ్ళైతే మన డబ్బులు తీసుకుని మనకే ఇస్తున్నారు. జనాల దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళకి పంచిపెడుతుంది కంపెనీ. రైట్. ఈ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోకుండానే దాని క్వాలిటీని, దాని రేటుని అంతా కూడా డిసైడ్ చేసుకుని, అనుకుని, అపోహలు పెట్టుకుని, అనుమానాలు పెట్టుకుని చాలామంది క్వాలిటీ పీపుల్ వాళ్ళు చేస్తే వాళ్ళ లైఫ్ మారడమే కాదు, కొన్ని లక్షల మంది లైఫ్ని మార్చే సత్తా ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా తెలుసుకోకుండా అనుమానాలు, అపోహలు పెట్టుకుని ఈ బిజినెస్ నుంచి వెనుదిరిగిపోతా ఉన్నారు. అయితే ఈరోజు ఈ కన్సిస్టెన్సీ అనే ఆఫర్ ద్వారా, ఈ కన్సిస్టెన్సీ వర్క్ ద్వారా, కన్సిస్టెంట్గా మనం ప్రోడక్ట్ వాడుకోవడం ద్వారా ఏ విధంగా మనము ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏ విధంగా చాలా తక్కువ రేట్లకి మనము ఈ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు అనే దానికి మీకు చాలా స్ట్రైట్గా వేరే విషయాలు ఏమీ మీకు చెప్పకుండా ఓన్లీ ఈరోజు కన్సిస్టెన్సీ గురించి మాత్రమే మీరు తెలుసుకునే మ్, తెలుసుకునే దానికి ఈ సెషన్ ఉపయోగపడుతుంది. సో చూడండి ఇక్కడ బయట మనం కొనే ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటికి సంబంధించి అవి రేట్లు ఎలా ఉన్నాయి, వెస్టీజ్లో దాన్ని కంపేర్ చేస్తే మనకి ఏ విధంగా రేట్లు ఉంటాయనే దానిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ 2 విధాలుగా మనము ఈ కా ఈ కంపారిజన్ అనేది చేయాలి. మెయిన్‌గా 2 కంపారిజన్స్ ఉంటాయండి. ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని మనం కంపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా దాని క్వాలిటీ అండ్ ప్రైస్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇనుముని తీసుకొచ్చి బంగారంతో కంపేర్ చేస్తుంటారు. ఇనుముకి కం ఇనుముకి బంగారానికి కంపారిజన్ కరెక్టేనా? ఇనుముకి ఇత్తడికి కంపారిజన్ కరెక్టేనా? ఇనుముకి డైమండ్‌కి కంపారిజన్ కరెక్టేనా? ఒక్కసారి మనం ఆలోచించాలి. బయట మనం దొరికే కెమికల్ విషంతో సమానమైన మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న వస్తువులను తీసుకొచ్చి వెస్టీజ్‌లో దొరికే క్వాలిటీ 100% జెన్యూన్ న్యాచురల్ ప్రొడక్ట్స్‌తో కంపేర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఫస్ట్ మనము ఇక్కడి నుంచి మన ఆలోచన స్టార్ట్ కావాలి. మనం కంపేర్ చేసేది ఒక ఆటో డ్రైవర్‌ని, ఆడి కార్ ఓనర్‌ని ఇద్దరిని మనం ఏ విధంగా కంపేర్ చేయలేమో, అదే విధంగా వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని, బయట ఉన్న కెమికల్ విషంతో సమానమైన ప్రొడక్ట్స్‌ని మనము మనము కంపేర్ చేయకూడదు. సో, ఈ 2 విషయాలు ఒక ప్రైస్ అండ్ క్వాలిటీ విషయంలో మనం కంపేర్ చేస్తూ ఎందుకు ఈ ప్రొడక్ట్స్ మనం వాడాలి? వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? బయట కంపెనీలో ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడకూడదనే దానిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, బయట మీరు ఏ కంపెనీ ప్రొడక్ట్ వాడినా కూడా గ్యారంటీ ఉండదు.
బట్ వెస్టీజ్లో 100% గ్యారంటీ ఉంటుంది. రైట్. సో ఎందుకు, దానికి రీజన్ ఏంటి అంటే, బయట మీరు ఓన్లీ ఒక వ్యాపార వలయంలో చిక్కుకుని ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల మీకు ఎలాంటి మంచి జరగకపోయినా ఎవరైతే ఆ ప్రొడక్ట్ తయారు చేస్తారో అతనికి మాత్రం నష్టం రాదు. ఖచ్చితంగా రిస్క్ లేని బిజినెస్ ఎటువంటి ఒక్క పర్సెంట్ కూడా, ఈవెన్ ఒక్క పర్సెంట్ కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్తో సంబంధం లేదు, కస్టమర్ కంఫర్ట్తో సంబంధం లేదు, ఏ విధమైన రిలేషన్ లేకుండా మనకున్న అవసరాన్ని వాడుకుని వాళ్ళు దాన్ని బిజినెస్గా మార్చుకుని డబ్బు సంపాదించే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది బయట మార్కెట్లో. బట్ ఈ బిజినెస్, ఈ ఇండస్ట్రీ ఒక నమ్మకంతో కూడిన ఇండస్ట్రీ. నమ్మకం పైననే ఈ బిజినెస్ నడుస్తుంది, నమ్మకం పైనే ఈ ఇండస్ట్రీ నడుస్తుంది. తేడా గమనించండి. బయట నమ్మకం అనేది లేదు, మీ అవసరం మాత్రమే అక్కడ బిజినెస్. కానీ ఈ బిజినెస్లో మీ నమ్మకమే పెట్టుబడి, మీ నమ్మకమే ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తుంది. దానికోసం మన కంపెనీ, వేరే ఈ ఇండస్ట్రీలో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, బట్ ఏ కంపెనీ కూడా ఇంత సాహసం చేయలేదు. ఆ సాహసం ఏంటి అంటే, వెస్టీజ్ ప్రొడక్ట్స్ పైన, ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన వెస్టీజ్ మనకి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. స్టేట్మెంట్ ఏంటి అంటే, వెస్టీజ్ ఆఫర్స్ 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిజినెస్ని నా ఫ్రెండ్ ఎవరో నాకు పరిచయం చేశారు. ఆ ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఒక సోప్ తీసుకొచ్చాను, లేదు ఒక పేస్ట్ తీసుకొచ్చాను నా ఇంటికి. ఆ పేస్ట్ వాడుతుంటే బయట మార్కెట్లో కొన్న అంతకుముందు పేస్ట్ లాగా నోట్లో పెట్టుకోగానే, యాడ్లో చూపిస్తుంటారు కదా, నోట్లో పెట్టుకోగానే నోరు తెరవగానే నోట్లో నుంచి ఏదో వస్తూ ఉంటాయి, అదేదో మెరుపుల్లాగా వచ్చి దగ్గరగా 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 అని ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేసినట్టు అట్లా జరగలేదే అని చెప్పేసి నాకు అనిపించింది అనుకోండి. ఎక్కువ నొరగ అంటే బయట మన నోట్లో పెట్టుకోగానే నొరగ వచ్చేస్తుంది, అట్లా ఎక్కువ నొరగ రాలేదనో, లేకపోతే ఆ ఫ్లేవర్ లేదనో, లేకపోతే ఈ ఇట్లాంటి దగ్గరగా అనే ఎఫెక్ట్ జరగలేదనో, నేను ఈ పేస్ట్ ఒక వారం తర్వాత, ఒక 30% వాడిన తర్వాత అయినా కూడా నేను నాకు ఎవరైతే ఈ కంపెనీని పరిచయం చేస్తారో వాళ్ళ ద్వారా ఈ ప్రోడక్ట్ని, ఈ పేస్ట్ని చేస్తే ఒక వ్యాలిడ్ రీజన్ రాసి ఇట్లా నా ప్రాబ్లం అయింది, నేను ఈ ప్రోడక్ట్ని రిటర్న్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ రాసి రిటర్న్ చేస్తే చాలా హ్యాపీగా కంపెనీ తీసుకుని మళ్ళీ మీ డబ్బులు కట్ చేయదండి. మీరు 30% ప్రోడక్ట్ వాడేసుకున్నారు, కానీ మీరు ఇచ్చిన డబ్బులో 100% తిరిగి నాకు ఇచ్చేస్తుంది ఈ కంపెనీ. చూడండి ఎంత ఎథిక్స్తో ఈ కంపెనీ పనిచేస్తుంది, ఎంత క్వాలిటీగా, ఎంత మోరల్గా, ఎథికల్గా పనిచేస్తుంది అనేది మీకు ఈ పాయింట్ పైన ఈ బిజినెస్ గురించి అర్థం కావాలి. రైట్. చూడండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ దమ్ముగా, మీకు నచ్చకపోతే ఛాలెంజ్ చేసిరుతుంది కంపెనీ, మీరు వాడి చూడండి, మీకు నచ్చకపోతే మీరు తిరిగి ఇచ్చేయండి, హ్యాపీగా మేము వెనక్కి తీసుకుంటాము, మీ డబ్బులు 100% తిరిగి ఇచ్చేస్తామంటుంది కంపెనీ. సో ఇంతకంటే ఓపెన్ ఛాలెంజ్, ఇంతకంటే ప్రొడక్ట్ క్వాలిటీ పైన నమ్మకం ఏ కంపెనీ కూడా ఉండదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ ఈ బిజినెస్కి సంబంధించి ఇంకో కంపారిజన్ మనం చూస్తే కనుక, కెమికల్స్ అండ్ డూప్లికేట్. బయట మనం వాడే వస్తువుల్లో కెమికల్స్ ఉన్నాయి. దీని గురించి నేను ఎక్కువ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ తెలుసు. బయట కెమికల్స్, ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పాయింట్, నోట్లో పెట్టుకోగానే నొరగొచ్చేస్తుంది ఎక్కువ, ఎందుకు? దాంట్లో విపరీతమైన కెమికల్ ఉన్నాయి కాబట్టి. ఈ రోజుల్లో ఉన్న మనకున్న మూర్ఖత్వాన్ని వాళ్ళు మార్కెటింగ్గా ఒక పాయింట్గా తెలుసుకుని వాళ్ళు, అంటే ఈ రోజుల్లో ఎట్లా, పేస్ట్ వాడితే ఎక్కువ నొరగొచ్చాలి, ఎక్కువ నొరగొస్తే ఫోమ్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ ఫోమ్ ఎక్కువ వస్తే మనం బాగా క్లీన్ అయిందనే అపోహలతో, ఒక మూర్ఖత్వ మనస్తత్వంతో మనం చాలామంది ఈ పేస్టులు కొంటారు. కాబట్టి ఎక్కువ ఫోమ్ రావాలి, ఎక్కువ నురుగు రావాలి అని ఈ కెమికల్స్ ఎక్కువ వాడి సో మన ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. క్యాన్సర్ కారకాలు ఆ పేస్ట్లో ఉన్నాయి. రైట్. నెక్స్ట్ డూప్లికేట్. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడో ఢిల్లీలో కంపెనీ ఉంటుంది,
ఆ ఢిల్లీలో ఆ కంపెనీ, ఆ ఉన్న కంపెనీ 1,00,000 ప్రోడక్ట్స్ తయారు చేసి మార్కెట్లో వదిలేస్తుందండి. ఎవడో రాత్రికి రాత్రే కోటేశ్వర్లు అయిపోవాలనే ఒక ఆలోచనతో వాడి స్వార్థం కోసం అదే లేబుల్ని సేమ్ కలర్ ప్రింట్ చేసి సేమ్ ప్యాకింగ్తో సేమ్ అంతా కూడా సేమ్. కానీ వీడేం చేస్తాడు, లోకల్గా నాసి రకమైన వస్తువులు వాడి ఆ పేస్ట్ని తయారు చేస్తాడు. ఆ పేస్ట్ అదే పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ ఉంది. ఆ కోల్గేట్ ఈ నెల ఒక ఒక కోటి పేస్ట్లు తయారు చేసింది అనుకోండి. సో మధ్యలో ఎవరైనా డబ్బు సంపాదించాలనే ఆ- ఈ కాంక్షతో వాళ్ళు ఏం చేస్తారు, అదే లేబుల్తో కొన్ని పేస్టులు తయారు చేసి అదే పేరు పైన అమ్మేసినా కూడా ఆ కోల్గేట్ వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసే మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు మార్కెట్లోకి ప్రోడక్ట్ వదిలారు అంటే అది కస్టమర్ల కర్మ. అది కొనుక్కున్నారా, వాడారా, ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది కొంటున్నారు, నా పేరు పైన ఎవరైనా డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని చెక్ చేసుకుని దాన్ని మానిటర్ చేసే మెకానిజము బయట మార్కెట్లో ఏ కంపెనీ కూడా లేదు. ఆ బ్రాండ్ పైన కొంచెం పాపులర్ అయ్యి బాగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి సెలబ్రిటీలను పెట్టుకుని బాగా పాపులర్ అయిన బ్రాండ్ల పైన ఈ రోజుల్లో చాలా మంది ఆయిల్ విషయంలో కానీ, టీ పౌడర్ల విషయంలో కానీ, ఇట్లా పేస్ట్లు సోపుల విషయంలో చాలా మంది కేటుగాళ్ళు అదే ప్యాకింగ్తో అదే పేరుతో డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సో దానికి అంతటి కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అరికట్టగలిగే మెకానిజం లేకపోవడం. బట్ ఇక్కడ వెస్టీజ్లో 100% ఆర్గానిక్ అండ్ ఒరిజినల్. ఆర్గానిక్ అనేది మీకు తెలుసు, దీంట్లో న్యాచురల్ ప్రొడక్ట్స్గా ఉంటాయి కాబట్టి, దీంట్లో కెమికల్స్ వాటర్ కాబట్టి మనకి ఆరోగ్యం ఉంటుంది. ఒరిజినల్ అని ఎలా, మనము అంటే మనం వాడే ప్రతి ఒక్క వస్తువు, మీ దాకా వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్టు ఓన్లీ కంపెనీ ద్వారా వస్తుందని మీకేం గ్యారంటీ అంటే, ఇక్కడ చూడండి, ఈ వెస్టీజ్ అనే కంపెనీ ఎండ్ టు ఎండ్ మానిటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వేర్ హౌస్ నుంచి ఒక లక్ష ప్రొడక్ట్స్ బయటకు వస్తే ఆ 1,00,000 ప్రొడక్ట్స్ ఎక్కడి వరకు వెళ్ళినాయి, ఏ స్టాక్ పాయింట్కి ఎన్ని ప్రొడక్ట్స్ వెళ్ళినాయి, ఆ ప్రొడక్ట్స్ ఎన్ని సోల్డ్ అవుట్ అయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, అంటే మీరు కొనే దగ్గర అక్కడ ఒక మానిటరింగ్ జరుగుతుంది. అంతా కూడా ఆన్లైన్ వెస్టీజ్ హెడ్ ఆఫీస్లో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఆ మానిటర్ చేసే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టాక్ పాయింట్కి 100 ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకోండి. వాళ్ళు 100 మాత్రమే అమ్మగలుగుతారు, 101 వస్తువు అమ్మలేరు. ఎందుకనంటే బిల్లింగ్ సపోర్ట్ చేయదు. ఆ బిల్లింగ్ రాకపోతే, ఇన్వాయిస్ అవ్వకపోతే, పీవీలు రాకపోతే మనం ప్రోడక్ట్ కొనం. కాబట్టి ఎక్కడా కూడా వెస్టీజ్లో ఒక్క ఎక్స్ట్రా ప్రోడక్ట్ అంటే వెస్టీజ్ పేరు పైన, వెస్టీజ్ ద్వారా లేకపోతే సాక్ పాయింట్ ద్వారా బయట మార్కెట్లోనో మనము వెస్టీజ్ పేరు పేరు పైన వెస్టీజ్ మెకానిజం ద్వారా ఒక్క ఎక్స్ట్రా ప్రోడక్ట్ కూడా కొనే అవకాశం లేనే లేదు. అంత పకడ్బందీగా, అంత సేఫ్టీగా ఒక మెకానిజం రెడీ చేసుకుని ఒక మేనేజ్మెంట్ ఈ కంపెనీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఈ కంపారిజన్ మనం చూస్తే మనం చాలామంది ఆలోచించాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బయట క్వాలిటీ గ్యారంటీ ఏ కంపెనీ కూడా తీసుకోదు. బట్ ఇక్కడ వెస్టీజ్లో 100% గ్యారంటీ మనకి కంపెనీ ఇస్తుంది. సో కంపెనీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఆ ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే మన లైఫ్ మారుతుంది. చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీకి కావాల్సిన వస్తువులు, ఒక నలుగురున్న ఫ్యామిలీకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్. వెస్టీజ్ ప్రొడక్ట్స్లో మనం చూస్తే కనుక నెలకి 2 పేస్టులు, 2 సోపులు, టూత్ బ్రష్లు, 4 టూత్ బ్రష్ సెట్ ఉంటుంది. షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ లోషన్, ఇవన్నీ కూడా మనం నిత్యావసరాల్లో వాడే ప్రొడక్ట్సే. ప్రతి నెల మనం కొనే ప్రొడక్ట్సే. రైట్, చూడండి, ఇక్కడ ఎంఆర్పి 5,192 ఉందండి. చాలామంది నాలాంటి తెలివి గల వాళ్ళు ఇక్కడితో జూమ్ మీటింగ్ నుంచి వెళ్ళిపోతారు. సో ఎవరైనా ప్లాన్ చెప్తా ఉంటే ఇక్కడితో చెవులు మూసుకుంటారు. ఇక్కడ నుంచి చెప్పేది ఏ ఒక్క పాయింట్ కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళదు. భయపడిపోతారు. అయ్యో, 5,000, నా ఆస్తి మొత్తం వీళ్ళు దోచేయడానికి వచ్చారు, 5,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు పెట్టాలంటే ఇట్లాంటి పరిస్థితి అని మదన పడిపోయి బాగా టెన్షన్ పడిపోయి బీపీ షుగర్లను తెచ్చుకుని నెక్స్ట్ ఆ ప్లాన్ చెప్పిన వాళ్ళ ఫోన్లు ఎత్తారు. ఎందుకనంటే అక్కడితో మైండ్ షట్ అయిపోయింది, మైండ్ క్లోజ్ అయిపోయింది. రైట్. సో అయితే
దీనికి ఆల్టర్నేటివ్గా మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ దాని వాల్యూ ఎంత ఉందంటే 3650 రూపాయలు. దాదాపు 1500 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. నెలకి 1500 ఖర్చు పెట్టాలంటే అయ్యే పనేనా? నెలకి 1500 అంటే ఆ, చాలా మందికి అది ఒక సంకట పరిస్థితి అన్నమాట. సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడతో ది ఎండ్కి వచ్చేస్తారు. ది ఎండ్ అంటే కంపారిజన్ అయిపోయింది. కంపారిజన్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇక్కడితో నేను ఈ ప్రొడక్ట్ కొనకూడదు, ఈ బిజినెస్ చేయకూడదు. సో ఎవరైనా చేస్తున్నట్టు తెలిస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా ఆపేయాలి. ఎందుకనంటే మన దగ్గర నుంచి ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసుకుని మన డబ్బులు మనకే తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు అనే మేధావితనంతో మనం ఆలోచించి ఇక్కడ నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ కంపెనీ కూడా సొంతగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ పెట్టి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే నా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి అమ్మడానికి గవర్నమెంట్ ఒప్పుకోదండి. అది కూడా ఒక రిజిస్టర్డ్ కంపెనీ, ఒక ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఒక కంపెనీ పెట్టి ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దానికి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ అంతా కూడా దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ వాడాము, దానికి ఉన్న దాన్ని తయారు చేయడానికి మేకింగ్ కాస్ట్ ఎంత అయింది, దానికి దానికి సంబంధించిన ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, తర్వాత ఫైనల్ అవుట్పుట్కి నాకు ఎంత దాని నా ఓవర్ రైట్స్, తర్వాత నా ప్రాఫిట్స్ ఎంత చేస్తే దాని కాస్ట్ ఎంత అవుతుందని ఒక ఫైల్ రెడీ చేసుకుని ఆ ఫైల్ని రెగ్యులేటర్ కమిటీ అనేది ఉంటుంది, గవర్నమెంట్ బాడీ ఉంటుంది, దానికి పంపిస్తారు. సో దానికి పంపించిన తర్వాత వాళ్ళు ఆ ఫైల్ అంతా చెక్ చేసి ఓకే వీళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్, తర్వాత దానికి అయిన ఖర్చు, వీళ్ళ ప్రాఫిట్ అంతా చేర్చుకుంటే ఇది మ్యాక్సిమం ప్రాఫిట్ కింద ఈ విధంగా మనము అమ్మొచ్చు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేట్కి ఆ గవర్నమెంట్ రెగ్యులర్ బాడీ అనుకున్న రేటుకి మధ్యస్థంగా ఒక రేట్ని ఫిక్స్ చేసి ఆ ప్రొడక్ట్ ఎంఆర్పి రెడీ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు, రైట్? సో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకోవడానికి గవర్నమెంట్ బాడీస్ ఒప్పుకోవు, కంపెనీ రూల్స్ ఒప్పుకోవు, రైట్? కానీ ఇక్కడ మనము వాడే ఇంగ్రీడియంట్స్, మనం వాడే ఈ ప్రొడక్ట్స్లో క్వాలిటీ అంతా కూడా క్వాలిటీ ప్రకారం మనం చూసుకుంటే ఈ ఎంఆర్పి చాలా జస్టిఫైడ్ అండి. ఎంఆర్పికి మనం ప్రొడక్ట్స్ కొన్నా కూడా మనకి ఎటువంటి నష్టం లేదు, మనకి బెనిఫిటే. కానీ ఆరోగ్యం ఆ, చాలా మంచి ఆరోగ్యం వస్తుంది. అయితే ఇక్కడ ఈ కంపెనీ ఏమంటుందంటే మీరు ఈ ఎంఆర్పి కూడా కొనాల్సిన అవసరం లేదు. బయట మార్కెట్లోనేమో మీరు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ కొంటారో ఆ డబ్బులు ఇస్తారు, ప్రోడక్ట్ తెచ్చుకుంటారు, అక్కడితో ది ఎండ్ అన్నమాట. అంటే అక్కడ సినిమా అయిపోతుంది. అక్కడ ఆ నెలకి సంబంధించిన సినిమా అయిపోతుంది. మళ్ళీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీకు ఎప్పుడైతే ఈ నిత్యావసరాలు అవసరం అవుతుందో మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సినిమా మొదలవుతుంది, మళ్ళీ ఆ రోజే ముగిసిపోతుంది, రైట్? సో ఇక్కడ వెస్టీజ్లో సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒక బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మనకి ఇక్కడ బాహుబలి ఇప్పుడే పుడతాడనమాట. బాహుబలి ఇప్పుడే పుట్టాడు, రైట్? ఇక్కడ బాహుబలిని పెంచి ఒక రాజుని చేసే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ కంపెనీ మనకి అవకాశాలు ఏమిస్తుంది అంటే ఇక్కడ వెస్టీజ్లో ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేస్తారో ఒక ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నామినీ నేమ్ ఇస్తే మీకు ఈ కంపెనీ ఫ్రీగా ఐడి ఇస్తుంది. ₹1 మీరు ఎవరికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక కన్జ్యూమర్గా షాప్ మార్చుకుంటే ఇక్కడ చూడండి 4 టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ బెనిఫిట్స్, 4 రకాల కన్జ్యూమర్ అనే వినియోగదారుని బెనిఫిట్స్ ఈ కంపెనీ ఇస్తుంది. అది ఏంటి అంటే ఓన్లీ కన్జ్యూమ్, నాట్ బిజినెస్. ఈ 4 రకాల బెనిఫిట్స్ మీరు తీసుకోవడానికి మీరు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ షాప్ మార్చుకుని ప్రోడక్ట్ వాడితే మాత్రమే సరిపోతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఈ 4 రకాల బెనిఫిట్స్ మీరు తీసుకోవాలి అంటే ఓన్లీ షాప్ మార్చుకోండి, బిజినెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు, రైట్? చూడండి ఇక్కడ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10 to 30% ఎంఆర్పి పైన డిస్కౌంట్స్ ఇస్తుంది ఈ కంపెనీ. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ 5 to 16% మన అకౌంట్లో మనం కొన్న దానిపైన ఈ కంపెనీ మన అకౌంట్లో డబ్బులు వేస్తుంది, రైట్? సో రీపర్చేజ్ ఆఫర్ ప్రతి నెల మీరు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మీరు ప్రొడక్ట్స్ కొనుక్కుంటే కనుక మీకు ఈ కంపెనీ 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. సో కన్సిస్టెన్సీ 2 నుంచి 14వ తారీఖు లోపు ప్రతి నెల మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేసుకుంటే కనుక
ఈ కంపెనీలో మీరు బెస్ట్ అంటే అతి ముఖ్యమైన ఒక ఆఫర్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా ఈ వీటితో ఈ పర్చేజ్ చేసుకుంటే మనకి కాస్ట్ ఎంత తగ్గుతుంది, ఏ విధమైన ఆ, రేట్కి ఎట్లాంటి రేట్కి మనం ఈ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అనే దానిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10 to 30%. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఎంఆర్పి ప్రొడక్ట్స్ మనకి చూస్తే 5,192 రూపాయలు ఉంది. అదే ఫస్ట్ బెనిఫిట్ తర్వాత సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ ఎంఆర్పి పైన డిస్కౌంట్స్ తర్వాత 3,608 రూపాయలకి వచ్చింది. చూడండి, ఒక పేస్ట్ మనకి 105 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. సో రెండు కలిపితే ఎంఆర్పి 210 రూపాయలు. సో అదే డిపి ప్రైస్ మనకి వెస్టేజ్ ఐడి ఉంటే కనుక కంపెనీ మనకి 72 రూపాయలకే ఇస్తుంది. సో ఒక పేస్ట్ 72 రూపాయలు అంటే రెండు పేస్టులు కలిపి మనకి 144 రూపాయలు. సోపు ఒక సోపు మనకి 75 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. సో రెండు కలిపితే 150 రూపాయలు ఎంఆర్పి. బట్ ఇక్కడ వెస్టీజ్లో డిపి ప్రైస్ మనకి సోపు 50 రూపాయలకే వస్తుంది. రెండు సోపులు 100 రూపాయలు. ఇట్లా ప్రతి ఒక్క వస్తువు మనం చూస్తే కనుక బయట బయట కొనే ప్రొడక్ట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆ ఆ ప్రొడక్ట్స్కి ఆ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఎంఆర్పి ఏదైతే ఉందో అక్కడ స్టోరీ క్లోజ్ అయిపోయింది. ప్రొడక్ట్ తెచ్చుకున్నాం, ఎంఆర్పి పే చేసాము, స్టోరీ క్లోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ వెస్టీజ్లో ఫస్ట్ బెనిఫిట్ తర్వాత బయట కొనే ప్రొడక్ట్స్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి దాదాపు 42 రూపాయలు తగ్గింది. ఇదంతా కూడా రాత్రి నేను కూర్చుని బయట దొరికే సోపులు, పేస్ట్లు, తర్వాత టూత్ బ్రష్లు, వీటన్నిటిని కూడా ఆ ఇమేజెస్ తీసుకున్నాను. కానీ మీకు పీపీటీ రెడీ చేయడంలో కొంచెం లేట్ అయింది. సో డీటెయిల్గా మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఆ, ఒకసారి కూర్చుని దీనిపైన పూర్తిగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కంపారిజన్ చేయండి. బయట హెయిర్ ఆయిల్ ఎంత ఉంది, మన హెయిర్ ఆయిల్ ఎంత ఉంది, మన డిపి ఎంత, మన ఎంఆర్పి ఎంత, బాడీ లోషన్ ఎంత, ఫేస్ వాష్ ఎంత, ఇవన్నీ కూడా ఇప్పుడున్న మార్కెట్ రేటు బయట దొరికే ఆ ప్రొడక్ట్స్ని తీసుకుని నేను కంపేర్ చేయడం జరిగింది. బయట మార్కెట్ ప్రైస్ మనకు చూస్తే 3,650 రూపాయలు అవుతుంది సేమ్ ప్రొడక్ట్స్. బట్ ఇక్కడ వెస్టీజ్లో 3,608 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ, ఏ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ? ఒకసారి ఆలోచించండి. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ బెనిఫిట్ వెస్టీజ్లో నెక్స్ట్ బెనిఫిట్ మనం చూస్తే కనుక క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. రైట్. మళ్ళీ మనం చూస్తే ఈ ఎంఆర్పి నుంచి డిపికి వచ్చింది, డిపి నుంచి నెక్స్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో ఆ ప్రోడక్ట్ నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, న్యూ డిస్ట్రిబ్యూటర్ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5%లో ఉంటాడు, 5% క్యాష్ బ్యాక్లో ఉంటాడు. ఆ 5% క్యాష్ బ్యాక్తో మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 90 రూపాయలు మనకి తిరిగి వస్తుంది. రైట్. అయితే డైరెక్ట్ అండ్ అబోవ్ అయితే మనకి 16%లో ఉంటారు. సో దాదాపు 300 రూపాయలు మనకి తిరిగి ఇస్తుంది, మన అకౌంట్లో డబ్బులు వేస్తుంది కంపెనీ. సో న్యూ డిస్ట్రిబ్యూటర్గా ఈ 100 పీవీ మనం పర్చేజ్ చేయగలిగితే కంపెనీ మనకి ఇచ్చే బెనిఫిట్తో, ఆ క్యాష్ బ్యాక్ అనే బెనిఫిట్తో, సో ఈ ప్రైస్ ఎంత అయింది అంటే 3,518 రూపాయలు. చూడండి, ఇంకా తగ్గింది. దాదాపు 100 రూపాయల పైన, అంటే తొంభై తొంభై రూపాయల పైన, సారీ, దాదాపు 100 రూపాయల పైన మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే మనకి తగ్గింది. అదే డైరెక్ట్ అండ్ అబోవ్ అంటే ఇంకా చాలా ఎక్కువ, అంటే దాదాపు 300 రూపాయల పైన మనకి బెనిఫిట్ రావడం జరిగింది, అంటే బయట మార్కెట్తో పోల్చుకుంటే. నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్. ఇందాక మనం మాట్లాడుకున్నాము, 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎవ్రీ మంత్ 18వ తారీఖు లోపు మనం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే మీకు 650 రూపాయలు, ప్రతి 650 రూపాయలకి మనకి ఒక సోపు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. 4,250 రూపాయలు మీరు పర్చేజ్ చేస్తే కనుక ఈ కంపెనీలో నీమ్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్, నీమ్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఈ కంపెనీ
సో చాలా మల్టిపుల్ పర్పస్ అండి, మల్టిపుల్ పర్పస్ అంటే చూడండి, నీమ్ వల్ల శరీరానికి మంచిది, కంటి చూపుకు మంచిది, డైజెషన్కి మంచిది, యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్, యాంటీ వైరస్గా పనిచేస్తుంది. ఈ సీజన్లో మనము నీటి ద్వారానో ఆహారం ద్వారానో గాలి ద్వారానో పీల్చుకునే టాక్సిన్స్ అన్నింటిని కూడా చంపేసి, ఏదైనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయితే ఈ నీమ్ అనే యాంటీ బ్యాక్టీరియల్ బాగా పనిచేసి వాటిని చంపేసి బయటికి తీసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మనకి వెస్టీజ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, మన ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక 1800 రూపాయల ప్రోడక్ట్ మీరు కొంటే కనుక మీకు ఈ కంపెనీ గ్యానో పేస్ట్, చాలా అద్భుతమైన పేస్ట్ అండి. డెంటిస్ట్తో అవసరం లేకుండా మీకు ఎలాంటి పంటి సమస్యలు ఉన్నా కూడా మనకి ఈ యొక్క పేస్ట్ వాడితే మీకు 100% క్యూర్ అయిపోతుంది. పంటి సమస్యలకు సంబంధించి ద బెస్ట్ రిజల్ట్ మనం ఈ పేస్ట్ ద్వారా, అట్లాంటి ఒక పేస్ట్ మనకి ఫ్రీగా ఇస్తుంది ఈ కంపెనీ. రైట్, 6800 రూపాయల ప్రోడక్ట్ కొంటే కనుక ఇక్కడ కంపెనీ మనకి ఒక నానోటెక్ అనే ఒక అగ్రికల్చర్కి సంబంధించిన అద్భుతమైన ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం చూస్తే 10% ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. లేదు నాకు ప్రోడక్ట్ అవసరం లేదు అంటే కనుక ప్రోడక్ట్ వౌచర్ని, అంటే ఈ నెల మనం కొన్న ప్రోడక్ట్స్కి నెక్స్ట్ మంత్, అంటే ఈ నెల మనకి వౌచర్ వస్తుంది కానీ నెక్స్ట్ మంత్ మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనము వోచర్ కూడా తీసుకోవచ్చు. నాకు ఇమ్మీడియట్గా ప్రోడక్ట్ అవసరం లేదంటే వోచర్ తీసుకోవచ్చు. మీకు అవసరము అవకాశం ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా వోచర్ని రిడీమ్ చేసుకోవచ్చు. రైట్, సో ఈ విధంగా కంపెనీ మీరు కొన్న 2 నుంచి 18వ తారీఖు కొన్న పర్చేజ్కి 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. సో దాంతో మనము క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఏ విధమైన ప్రైస్ ఉంటుంది మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, క్యాష్ బ్యాక్తో మనకి కొత్త వాళ్ళైతే 3518 రూపాయలు అయింది, డైరెక్ట్ అండ్ అబోవ్ అయితే 3320 రూపాయలు అయింది. సో ఫ్రీ ఆఫర్ బెనిఫిట్తో ఇందాక మనం మాట్లాడుకున్న లెక్క ప్రకారం సో మనం 3600 రూపాయలు మనం ఖర్చు పెడితే కనుక ఈ కంపెనీ దాదాపు 370 రూపాయలు వర్త్ ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో న్యూ డిస్ట్రిబ్యూటర్గానే మనం బయట కొనే వస్తువులతో పోల్చుకుంటే దాదాపు 500 రూపాయలు మనకి నెలకి సేవ్ అవుతున్నాయి. 500 రూపాయలు నెలకి మనకి సేవ్ అవుతున్నాయి. అదే డైరెక్ట్ అండ్ అబోవ్ అయితే దాదాపు 700 రూపాయలు మనకి ఈ కంపెనీ ద్వారా సేవ్ అవుతున్నాయి. ఓన్లీ ప్రోడక్ట్ వాడుకుంటేనే. నేను బిజినెస్ గురించి ఇంకా స్టార్ట్ చేయలేదు. బిజినెస్ గురించి ఈరోజు మీతో ఎటువంటి డిస్కషన్ చేయను నేను. ఓన్లీ షాప్ మార్చుకుంటే ప్రతి నెల మనము ఆదివారం రోజు ఫస్ట్ వారంలోనో 1వ తారీఖు 2వ తారీఖు బాగా రెడీ అయ్యి ఒక 1000 రూపాయలు 2000 కొనాలనుకుని డిమార్ట్కో లేకపోతే వేరే సూపర్ మార్కెట్కో వెళ్తాము. కానీ 5000 6000 రూపాయలు బిల్ చేసుకుని వస్తాం. అక్కడికి వెళ్తే టైం తెలీదు, ఏం కొనాలో తెలీదు, కనపడిందల్లా బుట్టలో వేసుకుని వాళ్ళ బుట్టలో మనం పడతాం. కానీ ఈ కంపెనీ ఏమంటుంది, మీరు పెట్టే ఖర్చు నుంచి 500 రూపాయలు మీకు తిరిగిస్తామంటుంది ఈ కంపెనీ. ఈ 500 రూపాయల వాల్యూ నాకు ఎప్పుడు అర్థమైందంటే, నా చిన్నప్పుడు మా అమ్మగారు మా అమ్మమ్మ గారు పోస్ట్ ఆఫీస్లో 500 రూపాయలు నెలకి సేవ్ చేసుకునేవాళ్ళు. నెలకి 500 రూపాయలు సేవ్ చేయాలంటే చాలా ఖర్చులు అక్కడ ఇక్కడ ఇంట్లో ఖర్చుల్ని కాంప్రమైజ్ చేసుకుని దాంట్లో 10 రూపాయలు మిగిల్చి దీంట్లో 10 రూపాయలు మిగిల్చుకొని నెలకి 500 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో చాలా మందికి నెలకు 1000 రూపాయలు 500 2000 రూపాయలు చిట్టీలు వేస్తుంటారు. ఒక 10 నెలల తర్వాత ఆ, కొంత డీసెంట్ అమౌంట్ మనకి చేతికి వస్తుందో ఒక సంవత్సరం తర్వాత ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు అనే ఆలోచనతో చాలామంది సేవింగ్స్, చిన్న చిన్న సేవింగ్స్కి ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి చిన్న సేవింగ్స్లో ఇది ఒక భాగం అవుతుంది మనకి ఒక షాప్ మార్చుకుంటే కనుక. రైట్, సో ఈ థర్డ్ బెనిఫిట్ తర్వాత మనకి దాదాపు కొత్త వాళ్ళకి 500 రూపాయలు సేవ్ అవుతున్నాయి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఈ కంపెనీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే మీరు చూడండి, తరతరాలు మీ తాతగారు మీ నాన్నగారు మీరు మీ పిల్లలు ఒకే సూపర్ మార్కెట్లో ఒకే బ్రాండ్ ప్రోడక్ట్ ఒకే కిరాణా షాప్లో కొన్నా కూడా మీరు ఒక నెల ఫ్రీగా ఇవ్వమంటే ఈ రోజుల్లో కవర్ కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. ప్రొడక్ట్ పక్కన పెట్టండి, ప్రొడక్ట్ పక్కన పెట్టేస్తే ఒక కవర్ కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. 7 రూపాయలకో 10 రూపాయలకో 15 రూపాయలకో మనము కవర్ కూడా కొనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఈ కంపెనీ ఏమంటుందంటే, మీరు
4 నెలలు వరుసగా మా దగ్గర కొంటే మీకు ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తానంటుంది కంపెనీ. చూడండి, 4 నెలలకు ఒకసారి ఒక నెల ఫ్రీగా ఇచ్చే కంపెనీ అద్భుతమైన కంపెనీ వెస్టీజ్. ఎందుకు ఈ కంపెనీ గొప్ప కంపెనీ అంటామంటే, ఎందుకు ఈ కంపెనీ ఇంతమంది ప్రజల మన్నల్ని నాలాంటి ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు ఈ కంపెనీలో ఉన్నారు అంటే, ఈ కంపెనీ పేదల పక్షపాతి. పేద ప్రజల పక్షాన ఆలోచించి, పేద ప్రజలకి ఎక్కువ బెనిఫిట్ జరగాలి, కన్జ్యూమర్‌కి ఎక్కువ బెనిఫిట్ జరగాలనే ఆలోచన ఈ కంపెనీ చేస్తుంది కాబట్టి, ఈ కంపెనీ మేనేజ్మెంట్ చేస్తుంది కాబట్టి, ఈ కంపెనీ గొప్ప కంపెనీ. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా ఎప్పుడైతే మీరు ప్రతి నెల ఈ ప్రొడక్ట్స్ అన్ని మీ ఇంట్లో కావాల్సినవి ఇది ఎక్కడ కూడా వేస్ట్ ప్రొడక్ట్ నేను ఎంటర్ చేయలేదండి. చూడండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేవి. ప్రతి నెల మీరు వాడే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అట్లాంటి ప్రొడక్ట్స్ మీరు కొనుక్కుంటే చాలు, ఈ కంపెనీలో 100 పీవీ మీరు పర్చేజ్ చేయగలుగుతారు. ఆ 100 పీవీ ప్రతి నెల మీరు కొనుక్కుంటే గనక మీకు వచ్చే బెనిఫిట్ ఫ్రీ ఆఫరు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2,515 ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. రూ. 2,500 రూపాయల ప్రొడక్ట్ వోచరు మనకి కంపెనీ ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీగా ఇస్తుంది. ప్రొడక్ట్ వోచర్ అంటే నథింగ్ బట్ మనీ అండి. వోచర్ అంటే నథింగ్ బట్ మనీ. అంటే నెలకి మనం కౌంట్ చేస్తే రూ. 625 మనకి తిరిగొస్తాయి ఈ ఆఫర్ ద్వారా. చూడండి, నీ డిస్ట్రిబ్యూటర్. సో, ఈ ఈ 4 రకాల బెనిఫిట్స్. ఒకటి డిస్కౌంట్స్, రెండోది క్యాష్ బ్యాక్, మూడోది ఫ్రీ ఆఫరు, నాలుగోది కన్సిస్టెన్సీ. ఈ 4 ఆఫర్ల ద్వారా మనం ఏదైతే పర్చేజ్ చేసుకుంటున్నామో ఫైనల్‌గా ఒక కొత్త వ్యక్తి ఈ బిజినెస్‌లో ఈరోజు ప్రొడక్ట్ స్టార్ట్ చేసి వరుసగా 4 నెలలు కొంటే గనక ప్రతి నెల మీరు ఖర్చు పెట్టేది ఎంతయ్యా అంటే రూ. 2,523. రూ. 2,523. అంటే దాదాపు మీకు రూ. 1,100, రూ. 1,150 సేవ్ అయినాయి. బయట మార్కెట్‌తో పోల్చుకుంటే రూ. 1,150 మీకు సేవ్ అయింది. చూడండి, మనము ఇన్ని సంవత్సరాలుగా దాదాపు సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. 30 సంవత్సరాలు మీకు పెళ్ళయ్యి లేకపోతే మీ తాతగారి నుంచో, మీ నాన్నగారి నుంచో క్యాలిక్యులేట్ చేస్తే మనం చాలా రిగ్రెట్ అవుతాము. మనకి చాలా మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కానీ మన ఎరా చూసుకున్నా కూడా గత 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా అంటే నెలకి రూ. 1,000 అంటే చూడండి సంవత్సరానికి ఎంత? 12,000. సంవత్సరానికి 12,000 అంటే 20 సంవత్సరాలకెంత? మీరే కాలిక్యులేట్ చేసుకోవాల. దాదాపు లక్షల రూపాయలు మనం నష్టపోయాము. లక్షల రూపాయలు మనకి రావాల్సిన దగ్గర వేరే వాళ్ళకి పోతా ఉన్నాయి. వేరే వాళ్ళ జేబులోకి పోతా ఉన్నాయి. సో, ఈరోజు అంటే ఈ ఆపర్చునిటీ గురించి మనం అంతకుముందు తెలీదు. నాకు కూడా తెలీదు. సో, అవకాశం లేనప్పుడు, అవగాహన లేనప్పుడు మనం మిస్టేక్స్ చేయొచ్చు. కానీ అవకాశం ఉండి, అవగాహన వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత కూడా మిస్టేక్స్ చేశాము అంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. సో, కాబట్టి సో, నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి మీరు మీకు డబ్బులు సేవ్ కావాలి. దాదాపు 50% ఎంఆర్‌పీ పైన 50% మీరు సేవ్ చేస్తున్నారు. కాబట్టి వెస్టీజ్‌లో దొరికే ప్రొడక్ట్స్ బయట మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ కంటే రూ. 1,000 నెలకి తక్కువ రేట్‌కి మీ ఇంటికొస్తా ఉన్నాం. ఈ ఒక్క రీజన్ సరిపోదా మనం షాప్ మార్చడానికి? నెలకి రూ. 1,000 ఆ రూ. 1,000తో మీరు మీ పిల్లలకి ఏదైనా మంచి డ్రెస్ కొనించొచ్చు. ఆ రూ. 1,000తో అది సేవ్ చేసి సంవత్సరం మొత్తం సేవ్ చేస్తే మీ పిల్లలకి ఒక మంచి చిన్న ట్యాబో, ల్యాప్‌టాపో మీరు కొనించొచ్చు. పిల్లలకి అవసరమయ్యే ఒక వస్తువుని తీసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే కనీసం ఒక గ్రాము బంగారం, ఆ గ్రాము బంగారంతో మీ ఇంట్లో ఆడపిల్లలుంటే ఒక చెవి పోగో లేకపోతే ఒక ముక్కు పుడకో మీరు మీరు గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఇదంతా కూడా స్మార్ట్‌గా ఆలోచించి, ఓపికతో మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన లైఫ్ ఈ రూ. 1,000తో స్టార్ట్ అవుతుంది. ఆ లైఫ్ ఏ విధంగా మారుతుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి. సార్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా ప్రతి నెల కొనాలా? ప్రతి నెల బ్రష్‌లు కొనంగా సార్? ప్రతి నెల ఆహ్, ఇక్కడ ప్రతి నెల కొనేవే ఇవన్నీ గూడా? లేదు, వీటిలో నాకు నేను చాలా న్యాచురల్‌గా ఉంటాను. నాకు ఫేస్ వాష్ అవసరం లేదు. డియోడ్రెంట్ నేను వాడను. తర్వాత నాకు ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు అవసరం లేదు. నేను చాలా అందంగా ఉంటానని ఎవరైనా అనుకుంటే గనక
అవసరం లేని ప్రొడక్ట్స్ ఏదైనా ఒకటి రెండు మూడు మీకు అనిపిస్తే కనుక దీంట్లో ఇంకా కొనాల్సిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి. ఈ సీజన్లో ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ ఇంట్లో ఎటువంటి అనారోగ్యం రాకూడదు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, దోమ కుడితే మనిషి ప్రాణాలు పోయే ఈ రోజుల్లో పరిస్థితుల్లో మనం చూస్తే ఇమ్యూనిటీ చాలా దారుణంగా ఉంది. ఇమ్యూనిటీ చాలా దరిద్రంగా ఉంది. అట్లాంటి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనకి ఈ వెస్టీజ్ ద్వారా హెల్త్ సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ఇస్తుంది. సో పిల్లలకి మనము బూస్ట్, హార్లిక్స్ పేర్లతో మనం ఏం చేస్తున్నామంటే షుగర్ని పెడుతున్నాం. ప్రతిరోజు షుగర్ని పెడుతున్నాము. ప్రతిరోజు షుగర్ పెట్టడం వల్ల వాళ్ళకి కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, ఊబకాయ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒంట్లో చిన్న చిన్న వయసులోనే షుగరు, బీపీలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయంటే మనం తినే ఆహారం. సార్ ఎవరండి గీతలు గీస్తా అన్నారు? ఏం సార్ మీ ప్రాబ్లం ఏంది? పాట పాడతారా? డాన్స్ చేస్తారా? వీడియో ఆన్ చేసుకుని మీ టాలెంట్ ఏమైనా ఉంటే చూపించాలనుకుంటున్నారా? చెప్పండి. మీకే హోస్ట్ ఇస్తాను. మీరే పాట పాడండి, డాన్స్ చేయండి. ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తారు? రైట్. చూడండి ఇక్కడ ఈ వెస్టీజ్లో దొరికే ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి. దీంట్లో షుగర్ కంటెంట్ ఉండదు, ఓన్లీ ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. బయట ప్రోటీన్ పౌడర్స్తో పోల్చుకుంటే బయట ప్రోటీన్ పౌడర్స్లో ఓన్లీ 42% మాత్రమే హైయెస్ట్గా ప్రోటీన్ ఉంటుంది. బట్ మన దాంట్లో 80% పైన ప్రోటీన్ ఉంటుంది. ఓన్లీ ప్రోటీన్, నో నాన్ సెన్స్. సో అంత అద్భుతమైన ప్రోడక్ట్ మన పిల్లల బ్రెయిన్ షార్ప్నెస్కి, మన పిల్లల మజిల్ బిల్డింగ్కి, ఆరోగ్యం, ఫిజిక్కి, మెంటల్గా హెల్త్కి ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్. ఎనర్వా బ్రేక్ఫాస్ట్ సెరల్స్ ఉన్నాయి. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి ది బెస్ట్ ప్రొడక్ట్స్. సో ఇంకా కలర్ కాస్మెటిక్స్, సో ట్రీట్మెంట్ బేస్డ్, చాలా మందికి మంగు మచ్చలని లేకపోతే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటి ఏమన్నా అవసరం ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుకుంటే కనుక సో 100 పీవీ చేయడం అనేది చాలా చాలా డెడ్ ఈజీ. అవసరం ఉంది అనుకుంటే కనుక వెస్టీజ్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, దాదాపు 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 400 రకాల ప్రొడక్ట్స్ మనకి ఈ కంపెనీ సో బెస్ట్ ప్రైస్ కింద ఇస్తూ ఉంది. సో మీరు తెలుసుకోవాలంతే మీరు ఏం కావాలి. 100 పీవీ చేయడం చాలామంది, కొంతమంది, చాలామంది కాదు, తెలుసుకొని వాళ్ళు ఏం కొనాలి సార్, ఏం కొనాలి సార్ అని అంటుంటారు. కానీ అది అవగాహన లోపం మాత్రమే. సో మీకు ఏదైతే అవసరం ఉందో దాని గురించి మీ అప్లైన్తో డిస్కస్ చేయండి. సో వెస్టేజ్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాడుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ డబ్బును కూడా సేవ్ చేసుకోండి. రైట్. సో అయితే ఇక్కడ వెస్టేజ్లో మనము క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం, ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ కంపెనీ మనకి క్వాంటిటీ అడ్వాంటేజ్ కూడా ఇస్తుందండి. క్వాంటిటీ అంటే మనము బయట కొనే వస్తువులు గాడిద పాలు అయితే మన వెస్టీజ్లో ప్రొడక్ట్స్ గంగిగోవు పాలు. సో ఇక్కడ మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం, సో గరిటెడైననేమి గంగిగోవు పాలు, కడవడైననేమి కరము పాలు అని చెప్పేసి మనం చదువుకున్నాం. అంటే క్వాలిటీ ఉంటే కనుక మనకి చాలా తక్కువ క్వాంటిటీ వాడుకున్నా కూడా మన అవసరం తీరిపోతుంది. అట్లాగే బయట మనం కొనే ఈ సర్ఫ్ ఎక్సెల్ కానీ లేకపోతే బయట డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ సర్ఫులు కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ వాడాలి. చూడండి ఇక్కడ ఈ క్యాప్ డిజైన్లోనే ఎంత క్వాంటిటీ వాడాలో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ క్యాప్ వాడు ఒక 5 కేజీల వాషింగ్ మిషన్కి కానీ ఒక నలుగురు ఐదుగురు ఉన్న ఫ్యామిలీకి ఖచ్చితంగా 2 మూతలు వేయాలని సజెస్ట్ చేస్తాడు. అంటే ఒక మూత అది క్వాంటిటీ వచ్చేసి 60 ఎంఎల్ 60 ఎంఎల్ ఉంటుంది. బట్ ఇక్కడ మన క్యాప్ ఓన్లీ దీన్ని కవర్ చేయడానికి మాత్రం డిజైన్ చేయబడింది. సో దీంట్లో ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేదు. సో ఎందుకనంటే దీంట్లో ఈ ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి ఈ క్యాప్ మనకి 20 ఎంఎల్ మాత్రమే ఉంటుంది. ఈ 20 ఎంఎల్ వాడుకుంటే మన అవసరం తీరిపోతుంది. అదే నలుగురు ఉన్న ఫ్యామిలీకి రోజుకి 20 ఎంఎల్ సరిపోతుంది. ఇక్కడ చూడండి 120 ఎంఎల్ ఒక పక్క, 20 ఎంఎల్ ఒక పక్క. ఇక్కడ వెస్టీజ్లో క్వాంటిటీ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ప్లస్ వెస్టీజ్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అవసరం లేదు. ప్రొడక్టే హీరో. ఒక ప్రొడక్ట్ హోల్ అండ్ సోల్ అనమాట, కంప్లీట్గా చేస్తుంది. బట్ ఇక్కడ బయట మీకు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావాలా, ఈ సర్ఫ్ ఎక్సెల్తో పాటు కంఫర్ట్ కావాలా. బట్ మనకి 3 in 1 ఈ లిక్విడ్. సో సోపు, సర్ఫ్, కంఫర్ట్ 3 కూడా మనకి ఈ లిక్విడ్లోనే
ఇస్తుంది కంపెనీ. కంపారిజన్ ఇక్కడ క్లియర్గా కంపారిజన్ ఉంది, మీరు చూడండి. సో దీని స్క్రీన్ షాట్ తీసుకుని, సో మనం వాడే అల్ట్రా స్వాబ్ కానీ బయట లైజాల్ కానీ అల్ట్రా వాష్ కానీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది, రైట్? సో క్వాంటిటీ విషయానికి వస్తే, ఈ ప్రైస్ విషయానికి మనం చూస్తే కనుక క్వాంటిటీలో 2 లీటర్లు బయట సర్ఫ్ ఎక్సెల్, ½ లీటర్ మనకి మన వెస్టేజ్లో దొరికే లిక్విడ్. సో 50% డిస్కౌంట్తో మనకి చాలా తక్కువ రేట్కి ఈ ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆయిల్ విషయంలో కానీ బయట దొరికే లిక్విడ్స్ విషయంలో కానీ మనం కంపేర్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మనం వాడే క్వాంటిటీ ఎంత, మనకు వచ్చే ప్రైస్ ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, మనకు సేవ్ అయ్యే డబ్బులు ఎంత అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో ఇది మనము క్వాంటిటీ కంపారిజన్ మనం చూస్తే కనుక, రైట్? అయితే వెస్టీజ్లో ఇంకో కోణం ఏముంది అంటే వాల్యూ ఎడిషన్ ఉందండి. వాల్యూ ఎడిషన్ అంటే ఇక్కడ చూడండి, మనం పెట్టే ఖర్చు ఒకటే, కానీ కొన్ని కొన్ని వస్తువులు కొన్నప్పుడు దానివల్ల మనకి అవసరం మాత్రమే తీరుతుంది, స్పెషల్ బెనిఫిట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయట కుకింగ్ ఆయిల్ వాడితే ఆ రోజు మీరు వంట చేసుకొని తినడానికి మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా బెనిఫిట్ లేకపోయినా కూడా చాలా రకాల డిసడ్వాంటేజెస్, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బట్ వెస్టేజ్లో ఆయిల్ కొనడం వల్ల ఆ రోజు అవసరం తీరడంతో పాటు మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఫ్యూచర్లో ఉన్న డేంజర్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఈ కుకింగ్ ఆయిల్. అంటే వెస్టేజ్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు వాల్యూ ఎడిషన్ చేస్తుంది. అంటే ఆ రోజు అవసరం తీరడంతో పాటు ఫ్యూచర్లో మీకు ఆ, అనేక రకాల బెనిఫిట్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ మనకి వెస్టేజ్లో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే మనం వాడే నిత్యావసరాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని శాసిస్తాయి, మనందరికీ తెలిసిందే. మన గుండె ఆరోగ్యం బాగుండాలంటే మనం ఇంట్లో వాడే వంట నూనె కరెక్ట్ అయింది ఉండాలి. మనం తినే తిండి ఏదైతే, మనం తాగే టీ లేకపోతే మనం తాగే నీరు కరెక్ట్గా ఉంటే మన లివరు కిడ్నీలు బాగుంటాయి. మనం తినే ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో కెమికల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గట్ సిస్టమ్ పాడైపోతుంది. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటాయండి. ఒక గుండె పాడైతేనో, ఒక కిడ్నీ పాడైతేనో, ఒక లక్షల లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనంతటికి కారణం ఏంటి? మనం బయట కొనే వస్తువులే, మనం నిత్యావసరాలే మన ఆరోగ్యాన్ని శాసిస్తాయి. అంటే మనం డబ్బు పెట్టి కొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము బయట మార్కెట్లో. బట్ ఇక్కడ వెస్టేజ్లో మీరు వాల్యూ ఎడిషన్ ఎందుకు జరుగుతుంది అంటే, మనం వెస్టేజ్లో ప్రోడక్ట్ కొనడం వల్ల మనకి అవసరంతో పాటు ఆరోగ్యం కూడా, అవసరం తీరడంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. చూడండి, సబ్బులు పేస్టులు వాడితే మన నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది, నిస్తేజం అయిపోతుందని నేను చెప్పడం కాదు, పేపర్లో వచ్చిన క్లిప్పింగ్. ఒక పేస్ట్లో ఆరు 6 సిగరెట్లు తాగినంత నికోటిన్ ఉంది అని చెప్పేసి ఒక గ్రాము పేస్ట్లో వీళ్ళు చెప్తున్న మాటలు, ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి భయం లేకపోతే మన ఫ్యామిలీ పైన మనకి బాధ్యత లేనట్టు, మనకి ప్రేమ లేనట్టు. ఎప్పుడైతే నేను ఈ విషయాలు తెలుసుకున్నానో, బయట ఎంత డేంజర్, ఎంత భయంకరమైన విషయాలు ఉన్నాయనేది నాకు అర్థమైందో, ఈ బిజినెస్ వాల్యూ నాకు అర్థమైంది, రైట్? సో ఎప్పుడైతే ఈ బిజినెస్ వాల్యూ మనకు అర్థమవుతుందో ఆటోమేటిక్గా మనం ఈ బిజినెస్ వైపు అడుగులు వేస్తాము. సో వాల్యూ ఎడిషన్ ఎట్లా జరుగుతుందంటే, చూడండి, ఫ్రీడమ్ ఆయిల్ ప్లస్ గుండెపోటు ప్లస్ క్యాన్సర్ ఈక్వల్ టు, మీకు తెలుసు ఎట్లా ఉంటుందో. ఒక వ్యక్తి ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే కోట్ల ఆస్తున్నా కూడా ఆ ఫ్యామిలీలో ఆనందం ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉండరు. అదే వెస్టీజ్లో ఆయిల్ వాడుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సో అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. తద్వారా మనకి హ్యాపీ ఫ్యామిలీ, ఆరోగ్యం ఉంటే ఆ ఫ్యామిలీ అంత అదృష్టవంత ఫ్యామిలీ ఇంకెక్కడా ఉండదండి. సో కాబట్టి ఇది వాల్యూ ఎడిషన్. సో వెస్టీజ్లో మనం డబ్బులు పెట్టి కొన్న ప్రొడక్ట్స్కి న్యాయం జరుగుతుంది, వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. చూడండి, బయట మీరు హాస్పిటల్కి వెళ్తే ఏ ఆరోగ్య సమస్యనైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మోకాలు నొప్పులు మార్పిడి, మోకాలు మార్పిడి అనేది ఈ రోజుల్లో నీ రీప్లేస్మెంట్ అంటున్నారు. సో చాలా అన్ని హాస్పిటల్స్ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ ఉందన్నమాట. ఒక 2 ఇంజెక్షన్లు చేస్తే 2.5 లక్షల రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి, పేషెంట్ దగ్గర నుంచి దండుకోవచ్చు అనే ఆలోచనతో ఈ నీ రీప్లేస్మెంట్ అనే విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా ఒక హార్ట్కి సంబంధించి ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ కానీ కిడ్నీలు కానీ ఇట్లా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, మార్పిడి చేసుకోవాలి అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో క్యాన్సర్ ఈ రోజుల్లో కామన్గా వస్తున్న
డిసీజ్ క్యాన్సర్, ఏదో ఒక క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ అనో, లేకపోతే స్కిన్ క్యాన్సర్ అనో, లేకపోతే థ్రోట్ క్యాన్సర్ అనో, పేగు క్యాన్సర్ అనో, ఇట్లా చాలా రకాల, అంటే పేరు పెట్టడానికి వీళ్ళని రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. దీనంతటికి బయట మనం చూస్తే కనుక లక్షల రూపాయలతో కూడుకున్న ట్రీట్మెంట్లు ఖచ్చితంగా అవసరం. బట్ ఇక్కడ వెస్టేజ్లో మనకున్న సొల్యూషన్ ఏంటి అంటే, ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు కనపడుతున్న ప్రొడక్ట్స్ కొన్ని వందల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి. కానీ ఇవి వాడుకుంటే ముందు జాగ్రత్తగా ఫ్యూచర్లో ఇట్లాంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకి పడదు. చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇవి. మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన డబ్బును కూడా ఆదా చేసే అద్భుతమైన ఆపర్చునిటీ మనకి వెస్టేజ్. ముందు జాగ్రత్తగా మనం ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే కనుక ఫ్యూచర్లో వచ్చే అవకాశం, ఫ్యూచర్లో వచ్చే డేంజర్ నుంచి మనం బయటపడవచ్చు. రైట్. అయితే కొత్త వాళ్ళ కోసం ఈరోజు ఈ ఈ జూమ్ మీటింగ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం సో దీని కంక్లూజన్ చెప్తాను. చూడండి, ఇన్ని రకాల బెనిఫిట్స్ మీకు ఎందుకు ఈ కంపెనీ ఇస్తుంది? ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తూ బయట మీరు సంతూర్ సోప్ వాడితే డబ్బులు రావట్లేదు, క్యాష్ బ్యాక్లు రావట్లేదు, డిస్కౌంట్లు రావట్లేదు, 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ రావట్లేదు, కోల్గేట్ వాడితే రావట్లేదు, హెడ్ అండ్ షోల్డర్ వాడితే రావట్లేదు. బట్ ఈ కంపెనీ ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది అంటే, ఈ కంపెనీలో ఉన్న ఒక గొప్ప బిజినెస్ అవకాశం. ఈ కంపెనీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో మనకి కన్జ్యూమర్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్లో ఏం జరుగుతుంది, ట్రెడిషనల్ బిజినెస్లో ఏం జరుగుతుంది అంటే, సింపుల్గా ట్రెడిషనల్ బిజినెస్లో మీరు మోసపోయే ఒడ్డునుంటారు. ఈ కంపెనీలు, ఈ మధ్యవర్తులందరూ కూడా మోసం చేసే వైపు ఉంటారు. రైట్. ఒక ట్రెడిషనల్ బిజినెస్లో కంపెనీ ప్రోడక్ట్ని ₹40 తయారు చేస్తే ఒక సూపర్ స్టాకిస్ట్ చేతిలోకి వెళ్తుంది. ఏరియా డిస్ట్రిబ్యూటర్, లోకల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్. అంటే ఎక్కడో గుజరాత్లోనో మధ్యప్రదేశ్లోనో తయారయ్యే సంతూర్ సోపు మీ దాకా, మీ ఇంటి పక్కన ఉన్న షాప్ దాకా రావాలి అంటే మధ్యవర్తులు, సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ ఇవన్నీ కూడా పనిచేయాలి. మీరు ఖర్చు పెట్టే ₹100లో ₹40 కంపెనీ తీసుకుంటుంది, ₹60 ఈ మధ్యవర్తులకి, సెలబ్రిటీస్కి పంచి పెడుతుంది కంపెనీ. అదే మీరు ఇండస్ట్రీ మారి, ఇందాక నేను చెప్పాను, షాప్ మార్చుకుంటే మీరు ఇండస్ట్రీ మారిపోతారు. ఆ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ రోజుల్లో అతి వేగంగా అద్భుత శక్తిగా మారుతున్న ఒక గొప్ప ఇండస్ట్రీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. గొప్ప గొప్ప పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్స్, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఈ బిజినెస్ వైపు చూస్తూ ఉన్నారు, ఈ ఇండస్ట్రీ వైపు చూస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సో రానున్న 5 సంవత్సరాల్లో ఇండియా యొక్క భౌగోళిక స్థితులు మార్చగలిగిన ఒక అద్భుతమైన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే, సో ఈ ఇండస్ట్రీలో అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, సో మన సంపదని మన ఇండియాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గొప్ప ఆపర్చునిటీ మనకి డైరెక్ట్ సెల్లింగ్. అందులోనూ వెస్టీజ్ అనే కంపెనీ ఇండియన్ కంపెనీ కాబట్టి, ఈ ఇండియన్ కంపెనీలో మన ప్రొడక్ట్ వాడుకుంటే సో మేక్ ఇన్ ఇండియా, యూజ్ ఇన్ ఇండియా అనే నినాదం మనకి మోదీ గారు కూడా మనం రీసెంట్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏమంటారంటే, మోదీ గారు ఏమంటారంటే దీన్ని, సో స్టార్టెడ్ ఇన్ ఇండియా, బిల్డింగ్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో మొదలైంది ఇండియా నిలబెడుతుంది అంటారు ఈ ఇండస్ట్రీ గురించి. రైట్. కాబట్టి స్వదేశీ వస్తువులు వాడాలి అంటే ఈ ఇండస్ట్రీలు కూడా విదేశీ కంపెనీలు చాలా ఉన్నాయండి. కానీ ఈ కంపెనీని ఎందుకు ఎంచుకోవాలంటే ఇది స్వదేశీ కంపెనీ, మన కంపెనీ, మన ఇండియా కంపెనీ కాబట్టి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేరుగా అమ్మకాలు. తెలుగులో మనం మాట్లాడుకుంటే నేరుగా అమ్మకాలు. కంపెనీ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది. మధ్యవర్తులు, సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ ఎవరు ఉండరు కాబట్టి ఏమి ఖర్చు, ఈ దుబారా ఖర్చు ఉండదు కాబట్టి ఇక్కడ మిగిలిన 60% ఏదైతే ఉందో అది తిరిగి నాలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కంపెనీ తిరిగి పంచిపెడుతుంది. ఎందుకంటే వీళ్ళందరి పని, ఈ మధ్యవర్తులు, సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ చేసే పని మనమే చేస్తున్నాం కాబట్టి ఈ 60% 9 రకాల ఆదాయాల రూపంలో కంపెనీ మనకి పంచిపెడుతుంది. రైట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మెయిన్గా 2 పనులు మనం చేయాలి, ఆల్రెడీ చేస్తున్న పనులే. ఆ 2 పనులు ఏంటి అంటే, మీరు మీ అవసరం కోసం ప్రతి నెల కొన్ని నిత్యావసరాలు షాప్ మార్చి వెస్టేజ్లో కొనడం. ఆ కొనడం వల్ల మీకు బెటర్ హెల్త్ వస్తుంది, మీకు డబ్బులు నెలకి ₹1000 ఆదా అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు దీన్ని ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మీరు చేసుకుని దీనికి కొంత టైం కేటాయించి దీన్ని మనము షేర్ చేయగలిగితే, వేరే వ్యక్తులకి మీకు జరిగిన మంచిని షేర్ చేయగలిగితే దీంట్లో
లక్షల రూపాయల ఆదాయం తీసుకునే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. సో వెస్టేజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే వాడితే ఆరోగ్యం, చెబితే ఆదాయం. ఇవి రెండు ఆల్రెడీ మనం చేస్తున్న పనులే. సో అక్కడ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. బట్ వెస్టేజ్లో ఎప్పుడైతే మనం ఈ రెండు పనులు చేయగలుగుతామో ఖచ్చితంగా మన లైఫ్ మారుతుంది. బెస్ట్ లైఫ్ని మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తానండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తుల్లో మీరు ఎవరిని ఎంచుకుంటారనే దానిపైన మీరు నెక్స్ట్ మీ లైఫ్, మీ పిల్లల లైఫ్ ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తిని ఎంతమంది గుర్తుపడగలుగుతారు? హ్యాండ్ రైస్ చేయండి. ఈ వెస్టేజ్లోకి రాకముందు మీకు ఈయన ఒక పార్ట్నర్. మీరు చేసే పనుల్లో ఈయన ఒక పార్ట్నర్. ఎంతమంది గుర్తుపట్టగలుగుతారు ఈయన్ని? మీ పార్ట్నర్ మీరు గుర్తుపట్టలేరా? ఎస్ అండి, ఈజ్ యువర్ పార్ట్నర్. డైలీ ఒక పార్ట్నర్. మీరు వాడే నిత్యావసర వస్తువుల్లో ఈజ్ ద పార్ట్నర్. మిమ్మల్ని దోచే పార్ట్నర్ ఆయన. రైట్. చూడండి, ఈయన పేరు రామకృష్ణ దమాని. ఈయన డిమార్ట్ ఓనర్. ఎందుకు ఈ ఇల్లును నేను ఇక్కడ పోస్ట్ చేశానంటే, ఈ ఇల్లు వాల్యూ 1,000,1,00,00,000. 1,000,1,00,00,000. కరెక్టే చెప్పానా? కరెక్టే చెప్పుంటాను. రైట్. 1,000,1,00,00,000 అంటే 1,000,00,00,000 ఇల్లు పర్చేజ్ చేశాడు. ఇదంతా ఎవరి డబ్బులంటే మీ డబ్బులే. వెస్టేజ్కి రాకముందు మన డబ్బులే. నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు రామంతపూర్ డిమార్ట్కి పోయి ప్రతి నెల ప్యాషన్గా పోయి సంచులు సంచులు వేసుకుని వచ్చానండి. సో దానివల్ల నా డబ్బు కూడా ఉంది ఈ ఇంట్లో. ఈ ఇల్లు కొనడంలో నా డబ్బు కూడా ఉంది. మన డబ్బు, మనందరి డబ్బు ఉంది. 1,000,00,00,000 ఇతను సొంతగా ఉండడానికి విలాసవంతమైన ఇల్లు కొనుక్కున్నాడు అంటే అది మన డబ్బులే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మన శ్రమని, మన శక్తిని, మన డబ్బుని దోపిడీ చేసి ఒక వ్యక్తి స్వార్థంగా ఎదుగుతా ఉన్నాడు. ఆ బిజినెస్ మోడల్ ఎంత అంటే, ఇతని వ్యక్తిగతంగా ఇతన్ని తప్పు పట్టడం కాదు, కానీ మనం బయట ట్రెడిషనల్ బిజినెస్లో ఒక వ్యక్తి మోసపోతేనే ఇంకొక వ్యక్తి లాభపడతాడు. ఒక వ్యక్తి దగ్గర దోచుకుని ఇంకొక వ్యక్తి లాభపడతాడు. సో ఎగ్జాంపుల్, మీకు లైవ్ ఎగ్జాంపుల్. ఒక 30 సంవత్సరాల క్రితం రామకృష్ణ దమాని అనే వ్యక్తి ఈజ్ నథింగ్. ఇతను ఎవడో కూడా ఎవరికి తెలియదు. బట్ ఈరోజు ఈజ్ బిజినెస్ టైకూన్ అనమాట. ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్లోనూ అక్కడ ఇక్కడ పెట్టి సో చాలా బాగా ఎదుగుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తే. ఎవరైనా గుర్తుపట్టలేరా ఈ వ్యక్తిని? ఇతను ఎవరో తెలియని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఈయన కూడా మీ పార్ట్నరే. వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఈయన కూడా మీ పార్ట్నరే. ఈ పార్ట్నరు మిమ్మల్ని ఇక్కడ నేను ఎందుకు ఈయన కింద ఇంట్రడక్షన్ పెట్టలేదంటే, మనందరికీ తెలుసు వెస్టేజ్లో ఈయన ద్వారా ఎంతమంది జీవితాలు మారినాయి అని. ఈయన ద్వారా ఎంతమంది కార్లు వచ్చినాయి, ఎంతమందికి ఇల్లు కొనుక్కున్నారు, ఎంతమంది లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది, ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఆరోగ్యాన్ని తీసుకున్నారు, ఎన్ని కోట్ల ఫ్యామిలీకి మంచి జరిగింది అనేది మనందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరు చేస్తున్న బిజినెస్ ఒకటే, ఎఫ్ఎంసీజీ. ఈయన ట్రెడిషనల్ బిజినెస్లో బిజినెస్ చేస్తూ మనల్ని దోపిడీ చేస్తున్నాడు. ఈయన డైరెక్ట్ సెల్లింగ్లో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్తో బిజినెస్ చేస్తూ మనకి ఎంపవర్ చేస్తాం, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ చేస్తూ ఉన్నాడు. మనలాంటి వాళ్ళ జీవితాలను మారుస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ రోజు మీరు డెసిషన్ తీసుకోండి, ఎవరిని ఎంచుకుంటారు, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు. అది మీ లైఫ్నే కాదు, మీ పిల్లల రాబోయే తరాల భవిష్యత్తును కూడా నిర్మించే గొప్ప అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. రైట్. సో ఇది మనము ఈరోజు డిస్కస్ చేసుకోవాలనుకున్న టాపిక్. సో తెలివిగా ఆలోచించండి, తెలివైన నిర్ణయం తీసుకోండి, తెలివిగా చాయిస్ని ఏర్పరచుకోండి. సో మీకు రామకృష్ణ దమాని కావాలా, లేకపోతే గౌతమ్ బాలి సార్ కావాలా? సో చాయిస్ మీదే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ మాస్టర్ గారికి, మిగతా లీడర్స్ అందరికి కూడా, ఎస్పెషల్లీ ఈరోజు ఎంసీ చేసిన రాజు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ విష్ యూ వెళ్తాను. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు దాదాపు ఈ జూమ్ సెషన్కి జాయిన్ అయినటువంటి 230 మందికి బాగా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి. దాదాపు మనము ఎంఆర్పి నుంచి మన వెస్టేజ్లో
50% డిస్కౌంట్‌కే మనము ప్రొడక్ట్ కొని డబ్బును ఆదా చేసుకోవచ్చు. మనం ఏదైతే కష్టార్జితం మనం కష్టపడి సంపాదించుంటామో, ఆ డబ్బుల్ని వృధా గాకోకుండా మనం ఏ విధంగా మనము సేవ్ జేసుకోవచ్చనే దానికి ఈరోజు మీరు తమరు చాలా మంచి సెషన్ ఇచ్చారు సార్. ఇది దాదాపు 230 మందికి గూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా అవసరమైనటువంటి క్లాస్ మీరు ఇచ్చినారు సార్. ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు 230 మంది తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ఈ సెషన్ పైన ఎవరికైనా డౌట్లుంటే హ్యాండ్ రైజ్ చేస్తే మనము అంబటి శ్రీనివాసరావు గారితో మనము మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది సార్. ప్లీజ్ ఎవరికైనా డౌట్లుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక 5 మంది. ఓకే. నాగబాబు గారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమర్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నాగబాబు గారు. అలాగే జూమ్ లో ఉన్న లీడర్స్ అందరూ ఈ రోజు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నానండి. కొత్త వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు. బయట ప్రోడక్ట్స్ కి మన ప్రోడక్ట్స్ కి కంపారిజన్ స్క్రీన్ షాట్స్ అయితే తీసానండి. కానీ చాలా అద్భుతంగా బయట ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి కొత్త వ్యక్తి కొన్నా కూడా ఎంత సేవ్ అవుతుంది అనేది బాగా పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇది నేనైతే ఏమంటానంటే నాకైతే డౌట్స్ కాదు, మీ సెషన్ కి కన్వర్సేషన్ చెప్పాలని హ్యాండ్ చేశాను సార్. కానీ నేనైతే ఏమంటానంటే మీలాంటి వాళ్ళని మనసు మార్చుకుని విస్టేజ్ రావటం వల్ల మా లాంటి టీంలందరికీ నేనైతే మీలాంటి వాళ్ళని ఏమంటానంటే మట్టిలో మాణిక్యాలను వెతికితేత విస్టేజ్ అంటాను సార్. నేనైతే మీ మనసులందరూ మార్చటానికి భగవంతుడి ఇచ్చిన వరం ఏంటంటే గౌతమ్ బాలి గారు వెస్టేజ్ అంటే పూర్వపు అడుగు జాడలు. పూర్వపు అడుగు జాడలు అంటే ప్రతి సామాన్యుల్లోని ఏమీ తెలియక మట్టిలోనే ఉండిపోతున్నారు మాణిక్యాలు. అది మీలాంటి వాళ్ళ ద్వారాగా ఇలాంటి అద్భుతమైన నాలెడ్జ్ ని నా దేశానికి సేవ చేస్తున్న మీలాంటి మట్టిలో మాణిక్యాలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. చాలా మంది డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ నాగబాబు గారు. సార్ నెక్స్ట్ చాగోని నాగేశ్వరరావు గారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అంబటి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? సార్ సార్ మరి చాలా ఎక్సలెంట్ గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా విడమర్చి బాగా చెప్పారు. కాకపోతే మీ క్లాస్ ఇప్పుడు కూడా ఎక్సలెంట్ గా చెప్తారు. నిజంగా ఈ రోజు కన్సల్టెన్సీ గురించి మీరు చాలా వివరంగా చెప్పారు. మనకు ఏ ఆఫర్ ఎలా వస్తుంది, ఏ ఆఫర్ ఏంటనేది కొత్త వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే సింగయ్య గుంటి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లాస్ సూపర్ ఉంది సార్, ఎక్సలెంట్. అసలు అంటే మేము ప్రొడక్ట్స్ కొంతమంది చాలా మంది రేట్లు ఎక్కువ ఉన్నాయి, మేము బేర్ చేయలేకపోతున్నామని మాట్లాడితే ఇంత డీటెయిల్డ్ గా ఎలా చెప్పాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. మీ క్లాస్ మాకు నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. దట్టు వాళ్ళు ఏంటంటే యూసేజ్ వల్ల లాంగ్ లైఫ్ అంటే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ని వాళ్ళు అప్పటికప్పుడు వచ్చే బెనిఫిట్ ని ఎవరైనా కోరుకుంటారు. వాస్తవంగా అయితే ఫ్యూచర్ లో కూడా ఎంత హెల్త్ ఉంటది దీనిలో, దానిలో ఓన్లీ ప్రొడక్ట్ వాడటం వల్ల వచ్చే యూసేజ్ ఏంది అనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా బాగుంది ఇది. కాబట్టి వాళ్ళకి స్పాట్ ఇంత డిస్కౌంట్ వస్తుంది, ఒక 50% డిస్కౌంట్ వస్తుంది అనేది అంటే మాకు ముందుగా అంటే ఇంత డీటెయిల్డ్ గా చెప్పడం అనేది చాలా బాగుంది సార్. ఎందుకంటే 50% డిస్కౌంట్ అప్పుడు ఆన్ స్పాట్ వాళ్ళకి కనపడకపోయినా ఇన్ ఫ్యూచర్ లో ఆ ప్రొడక్ట్ వాడటం వల్ల వచ్చే హెల్త్ కానీ తర్వాత వచ్చే వాళ్ళు ప్రొడక్ట్ ని
ఆ వాడుతున్న కొంచెం వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి నిజంగా అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి కూడా మీ క్లాస్ బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను సార్. చాలా బాగుంది క్లాస్. ఈ అంటే వాస్తవంగా బయట మనం వాడుతున్న ఆ పేస్ట్ వల్ల అంటే మాకు కొంతమంది డెంటిస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దంత సమస్య లేని వాళ్ళు లేరండి. మీరు చెప్పింది అది కూడా బాగుంది. అదంటే పేస్ట్ అని సోప్ వాడుతుంటేనే ఆ బ్రెయిన్ నిర్వీర్యం అయిపోతుంది అట్ ప్రెసెంట్. అంటే దాని ఆ కెమికల్ ఎఫెక్ట్ ఎంత ఉంది ఈ సొసైటీలో అనేది, ఈ సమాజం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది అది కూడా చక్కగా పేపర్ క్లిప్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సార్. సూపర్ క్లాస్ చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విక్టరీ రామకృష్ణ గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్, మీరు ఒకసారి మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రాజు సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ వైఎస్ఆర్ సార్. మన జూమ్లో ఉన్న ప్రతి లీడర్కి గుడ్ మార్నింగ్ అండి. సార్ అయితే ఈరోజు ఎక్సలెంట్ క్లాస్ చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ అన్న దానికి ఖచ్చితంగా ఈరోజు జూమ్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ అయితే వస్తుందండి. ఎందుకంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్ రేటు కాదు, మార్కెట్ రేటుతో సమానం. ఇంకా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. కన్సిస్టెన్సీ తీసుకుంటే 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ అనేది ఎక్కడా లేదు సార్. ఈ అద్భుతమైన ఆఫర్ మన వెస్టేజ్ కంపెనీలో అనేది ప్రతి ఒక్కరు జూమ్లో ఉన్న వాళ్ళకి నాకు కూడా అర్థమైంది సార్. అలాగే ప్రతి ప్రొడక్ట్స్ గురించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యంతో పాటు మనకి ఇన్కమ్ వస్తుంది అనేది సార్ ఎక్సలెంట్గా చెప్పారు. షాపు ట్రెడిషనల్ బిజినెస్కి మన వెస్టేజ్ బిజినెస్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ ఎంత నష్టపోతున్నామో ట్రెడిషనల్ బిజినెస్కి మన డైరెక్ట్ మార్కెట్ సెల్లింగ్ మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది, అది ఎలా నష్టపోతున్నాం అనేది మనకు ఎలా వస్తుంది అనేది కూడా సార్ ఎక్సలెంట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ. దావిద్ కుమారి గారు అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రాజు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ వైఎస్ఆర్ సార్. ఈ రోజు అయితే నాకు సెక్షన్ చాలా సూపర్గా ఉంది, అర్థమయ్యింది. కొంత నేను చెప్పాలనుకున్నది ఒక్కొక్క చోట నేను తడబడిపోతున్నప్పుడు ఈ రోజు నాకు క్లారిటీగా అర్థమైంది. ఏంటంటే సార్ ఫస్ట్ ఆలయం కాడి నుంచి మొదలుపెట్టి గౌతంబాలి సార్ దాకా వచ్చారు. ఇనుముని, బంగారాన్ని, డైమండ్ని, ఇనుముని ఎలాగైతే వ్యత్యాసం ఉందో దాని గురించి చాలా వివరంగా మాట్లాడారు సారు. చాలా థ్యాంక్స్ అండి. మనకి ఈ రేట్లు ఎక్కువ అని అంటున్నారు సార్. నేను యూట్యూబ్లో సలీం గారిది ఒక వీడియో చూసి డౌన్లోడ్ చేసుకున్నా. కొంచెం అదే అర్థమవుతుంది, కానీ మీరు చెప్పిన దానికి ఇంకా నాకు చాలా అర్థమైంది సార్. ఈ రోజు నుంచి నేను ఎవరికి చెప్పినా కానీ దాన్ని అర్థవంతంగా చెప్పాలని నేను దాన్ని ప్రిపేర్ అవుతాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. పద్మా గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. సీని సార్. గుడ్ మార్నింగ్ మేడం. అదే మీ మీటింగ్ చాలా బాగా చెప్పారు సార్. ఏంటంటే సార్ నుంచి రైస్ కానీ చెప్పుకొచ్చారండి, అది వాస్తవంగా చెప్పారండి. మన ఇంట్లో ఉంటే రైస్ అండి, గుళ్ళోకి వెళ్తే వచ్చిందండి. అంటే అండి మనకు చాలా గొప్ప విషయం అండి ఇది. మనం చెప్పుకోలేంత విషయం అండి ఇది. ఉన్న డబ్బులు ఇవ్వాలంటే కలకం అయిపోతుంది. అందులో 200 తీసి వెనక్కి ఇవ్వాలంటే మన తరం కాదండి. ఆ 200 కూడా ఇవ్వాలంటే మనం ఎంత కష్టపడితేనే కానీ 200 మనం వేయలేమండి. అలాంటిది 3 తరాలు నిమ్మకాన్ని
ఉందండి ఎంత గొప్ప కెపాసిటీ అండి ఇది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇందులో కూడా అండి మా వారికి కూడా పక్షవాతం వచ్చిందండి. ఇందులో నేను సప్లిమెంట్ వాడిన తర్వాత మా వారి గారు చాలా కవర్ అవ్వరండి. కవర్ అవ్విన తర్వాత నేను ఎప్పుడు కూడా వెనకెళ్ళినా స్లోగా వెళ్ళినా వెట్టేసి వదిలిపెట్టకూడదని అనుకున్నానండి. నా వెనకాల టీం కూడా జరుగుతుంది సార్. ఏంటంటే అండి మా రాజుల సార్ గారండి, తర్వాత ఏంట సూర్యకళ గారండి, మా చెల్లయ్య గారండి, ఇద్దరు చెప్పింది నన్ను ఇందులో జాయిన్ చేశారండి. ఇందులో జాయిన్ అవ్వకపోతే కానండి నేను మా వారిని నేను కోల్పోదునండి. అంత చాలా కిటికీలుగా ఉందండి అప్పుడు ఆయనకి. ఇందులో ఎప్పుడైతే జాయిన్ మా వారు కవర్ అవ్వండి ఎలా 200 కొబ్బరికాయ 300 కొబ్బరికాయ వెళ్తున్నారండి. అంటే దేవుడి దగ్గర దండం పెట్టాలి లేదా మనం ఎట్టేసి దండం పెట్టాలన్నది నాకు అర్థం కానట్టు పరిస్థితులు అయిపోయిందండి ఆ రోజున. అంటే ఎట్టేజ్ అంటే చాలా నెంబర్ 1 అండి. మనకి దాని మించింది ఇంకేమీ లేదండి సార్. ఎందుకంటే ఆయిల్లో కూడా మనం ఆయిల్ ఆడుతున్నామండి కుక్కాయలు, అది మనం వంట చేస్తుంటే ఏ పొగ రావట్లేదండి. కొద్దిగా వేస్తుంటే కూర కూడా బాగా టేస్ట్ వస్తున్నాయండి. పిప్పళ్ళు కూడా ఉన్నాయండి నాకు. పిప్పల్లో కూడా నేను హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడదామని పన్ను తీయాలమ్మా అన్నారండి. మన ఎట్టేజ్ లో పేస్ట్ వాడుతున్నామండి. అప్పటి నుంచి ఇప్పటికైతే కంప్లైంట్ ఏమి లేదు సార్. చాలా నెంబర్ 1 సార్. తర్వాత మీరు బాగా వివరించి చెప్పారు సార్. కొత్త వాళ్ళకి పాతలు కూడా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఏంటంటే ఇది చిన్న చూపు చూస్తున్నారు సార్. ఎవరి దగ్గరికి వెళ్తుంటే అమ్మ రేట్లు ఎక్కువ అమ్మ అంటున్నారండి. ఇదంతా ఎవరం అవుతుంది తెలుపుతుంటే అండి ఇందులో రేట్ ఏం లేదు సార్. ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఏ కూర తెచ్చుకోవాలనుకుంటున్నాం 200 ఉంటుంది 300 ఉంటుంది సార్. ఈ పూట తెచ్చుకుని తినేస్తున్నాం కదా సార్ మనం. అలాగా ఇప్పుడు ఆయిల్ బాటిల్ 540 రూపాయలు సార్. అది తెచ్చుకుంటే నెల 15 రోజులకు వస్తుంది సార్ ఆయిల్ బాటిల్. ఇంకెంతకంటే గొప్పదేంటి సార్. మన ఎట్టేది మాత్రం నెంబర్ 1 సార్ మన ఇండియాలోని. థ్యాంక్స్ సార్ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. బాగా మాట్లాడారు మీరు. గొప్ప లీడర్ అవుతారు. సో మీ అప్లైన్ చేయి పట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యం ఆదాయం 2 వస్తాయి వెస్టేజ్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. జోష్నా గారు మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాము. గుడ్ మార్నింగ్ రాజు సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మార్నింగ్ అంబటి శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ఈరోజు సెషన్ అయితే చాలా సూపర్ గా ఉంది సార్. నో మ్యాటర్ హౌ గుడ్ వీఆర్, ఇఫ్ వీఆర్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ వీఆర్ వర్త్లెస్ అని చెప్పారు సార్. నిజంగా మనము డిమార్ట్ లో ఉన్నామా లేదంటే కిరాణా స్టోర్ లో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నా అది మనకి వర్త్ కాదు సార్. మనం అది రాంగ్ ప్లేస్ లో ఉన్నాం. వెస్టేజ్ లో ఉంటే అది గుడ్ ప్లేస్ సార్. ఎప్పటికీ 3 generations కి మనం అనేది హెల్త్ వెల్త్ అనేది ఇవ్వగలమని మీరు చెప్పారు సార్. అలాగే ఒక బూడిద గాని నీరు గాని బియ్యం గాని కొబ్బరి గాని పొంగల్ గాని దేవుడి ముందు 10 నిమిషాలు ఉంటే నావెంత రెస్పెక్టబుల్ గా అయ్యాయో వెస్టేజ్ లో మనం నిలబడితే ఉండగలిగితే మనము దాంట్లో సక్సెస్ అయితే మనం కూడా సొసైటీలో రెస్పెక్టబుల్ గా ఉంటాము. అలాగే హెల్తీగా వెల్తీగా ఉంటామని మీరు చెప్పిన విధానం ఇది నాకు బాగా నచ్చింది సార్. మనం వెస్టేజ్ లో టైం స్పెండ్ చేయాలి. వెళ్ళంలోనే మనకి అన్ని ఒకేసారి వచ్చేవు. మనం దాంట్లో వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, టీమ్ బిల్డ్ చేసుకోవాలి సార్. ఈ విధానం అయితే నాకు బాగా నచ్చింది సార్. సిఎన్సి అనేది అందరికీ అర్థం కావట్లేదు, బట్ ఇది అర్థమైతే ఇదే సక్సెస్ సార్. మనకి దీంట్లో అందరికీ చెప్తూనే ఉంటాము ప్రతి నెల సిఎన్సి చెయ్యండి అని మనం గుర్తు చేయాలి. అదే ఈ సెక్టార్ లో సిఎన్సి వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు ఇంకొకసారి చెప్పించుకోరు సార్. మనం సక్సెస్ అవ్వాలని వాళ్ళకి సెల్ఫ్ గా ఉంది అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఆఫర్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ టీమ్ తో చేపిస్తారు సార్. ఈ కన్సిస్టెంట్ వాల్యూ అనేది మనం చెప్తూనే ఉంటాము. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు, చేసుకునే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అలాగే ఇనుముకి బంగారానికి, ఇనుముకి ఇత్తడికి, ఇనుముకి డైమండ్ కి మనం పోల్చలేము సార్. బయట ఉన్నటువంటి వస్తువులు ఇనుము, మన వెస్టేజ్ లో వస్తువులు డైమండ్ అని చెప్పిన విధానం కూడా చాలా బాగుంది సార్. అలాగే ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మీరు చెప్పిన స్లైడ్ చూపించిన విధానం చెప్పిన విధానం చాలా బాగున్నాయి సార్. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది క్లాస్. సిఎన్సి అంటే 100 PV 60 PV అని ఇలా చెప్పేస్తారు అనుకున్నా, బట్ కొత్త విధానంగా మీరు చెప్పిన ఇది కూడా బాగుంది సార్. కంపారిజన్ అది పేస్ట్ అయితే ఏమి, ప్రతి ఒక్క ఆయిల్ అయితే ఏమి, ప్రతి దాని గురించి మన ప్రొడక్ట్స్ లో దమ్ముంది అని చెప్పి మీరు 100% గ్యారంటీ చెప్పిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది సార్. నిజంగా దమ్మున్న ప్రొడక్ట్ కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు గౌతమ్ బాలి సార్. ఈ విధానం ఏ కంపెనీలోనూ లేదు. మన దగ్గర వాడుకున్న ప్రొడక్ట్స్ బట్టి సెలబ్రిటీస్ కానివ్వండి, డిమార్ట్ ఓనర్స్ కానివ్వండి కోట్లు సంపాదించుకుంటున్నారు.
బట్ మనమైతే అదే ప్రొడక్ట్స్ వాడి అనారోగ్యం పాలవుతున్నాము. మన షబ్బీర్ అలీ సార్ నిన్న ఒక వీడియో చూసాను సార్. ఒక సెలబ్రిటీ మామూలు ప్రొడక్ట్ ని వాడుకొని దాన్ని సెలబ్రిటీ చేస్తున్నాడు. అదే ఒక దమ్మున్న ప్రొడక్ట్ ని, ఒక మంచి ప్రొడక్ట్ ని వాడుకొని ఒక నార్మల్ వ్యక్తి ఎందుకు సెలబ్రిటీ కాకూడదు అని మన వెస్టేజ్ గురించి చెప్పారు సార్. నాకు చాలా బాగా నచ్చింది ఇది. నిజంగా మనము నార్మల్ పీపుల్, మనం సార్ మనకి ఇచ్చిన గౌతమ్ బాలి సార్ ఇచ్చినటువంటి ప్రొడక్ట్ నిజంగా చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్. అది వాడుకొని మనం ఖచ్చితంగా సెలబ్రిటీస్ అవ్వచ్చు సార్. అట్లా మిమ్మల్ని చూస్తున్నాము. వైఎస్ఆర్ సారు, అలాగే విజయరాజ్ సారు, వీళ్ళందరూ కూడా సెలబ్రిటీసే సార్. అలాగే మేము అందరం కూడా అలాగే సెలబ్రిటీ అవ్వాలని ఆశపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ సార్ లాగా ఒక టీం లాగా పెట్టుకోవాలి, నేను కూడా ఏఎస్ఆర్ లాగా పెట్టుకోవాలని మీరు చెప్పారు సార్. అది మీరు త్వరలో నెరవేర్చుకోవాలని, 2030లో మీరు డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకున్నారు. అది కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రాజు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను థ్యాంక్ యూ కావలి టీం నుంచి మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కడల్లి తాతయ్య గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియర్ గా ఉందండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే సార్ అది రేట్లు తక్కువ అన్న వాళ్ళకి, పబ్లిక్ కి దీనికి చాలా బ్రహ్మాండమైన ఉదాహరణ అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న వాళ్ళు 100 ఇచ్చి, 50 ఇచ్చి, 200 ఇచ్చి, 300 ఇచ్చి కొనుక్కెళ్తున్నారు. దాని గురించి వీళ్ళకి తెలియట్లేదు. చెప్పినా గానీ అవి బాబోయే రేట్లు ఎక్కువ అని చెప్పి దానికి మీరు బ్రహ్మాండమైన ఉదాహరణ ఇచ్చారు సార్. అయినా రేట్లు ఎక్కువని అనిపిస్తాయి కానీ తక్కువే, కానీ దీనిలో ఉన్న అద్భుతం ఏంటో వాళ్ళకి తెలియకోకుండా ఉంటుంది. ఎంత చెప్పినా బుర్రకి ఎక్కట్లేదండి వాళ్ళకి. కాదంటే ఇవాళ మీరు చెప్పిన క్లాసు ప్రతి ఒక్కరికి కూడా, ఈ క్లాసులో ఉన్న అందరికీ కూడా, బయట వాళ్ళకి కానీ క్లాసులో ఉన్న వాళ్ళకి కానీ మేము చెప్పగలుగుతున్నామండి. కాదంటే మాకు ఎదురయ్యే ఈ క్వశ్చన్లు మేము క్లారిఫై చేసుకోవడానికి నెంబర్ 1 గా చెప్పారు సార్. మీరు చెప్పిన క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే మేము ఫస్ట్ టైం రాజుల నుంచి మాట్లాడుతున్నాం సార్. మాది దత్తునాయుడు గారి గ్రూప్ అండి. మేము ఫస్ట్ టైం 12% లో ఉన్నామండి. అది మీరు ఇచ్చుకునే రీచ్ కంపల్సరీగా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మీరు నాకు అవకాశం ఇచ్చిన సెక్షన్ కి నేను నమస్తే చెప్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్ మీకు. కే స్వామి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ సెషన్ అయితే చాలా బాగా నీట్ గా అర్థమైంది సార్. ప్రతి ఒక్క పాయింట్ కూడా మన లీడర్స్ కి, మనం డైలీ ఎదుర్కొనే కొన్ని ప్రశ్నలకి సమాధానం అనేది ఈ క్లాస్ ద్వారా చాలా వాటికి క్లారిటీ వచ్చేసింది. ఎవరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ ఈ క్లాస్ విన్న తర్వాత వాళ్ళకి చాలా నీట్ గా మనం సమాధానం చెప్పగల ధైర్యం అనేది మాకైతే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ముందుగా మన గౌతమ్ బాలి గారి సార్కి మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తక్కువే సార్. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ ఇచ్చి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క సంపదని ముందు తరాలకి ఇస్తూ వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఇలాంటి ఆలోచన చేసి మనకి అందించినందుకు గౌతమ్ బాలి సార్కి మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తక్కువే సార్. అలాగే దీంట్లో వచ్చేసి మీరు చెప్పారు సార్, క్వాలిటీ, మన ప్రొడక్ట్స్ కి బయట ప్రొడక్ట్స్ కి సంబంధించిన క్వాలిటీ, ఆ క్వాలిటీ వల్ల ఫ్యూచర్ లో మన హెల్త్ అనేది ఎలా ఇదవుతుంది, దానివల్ల మనం ఎంత మనీ అనేది మనం సేవ్ చేసుకోగలము, ఆ సేవింగ్ అనేది ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకు వస్తుంది అనేది చాలా బాగుంది సార్. అలానే మన ప్రోడక్ట్ లో కూడా దమ్ముంది కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా చాలా ధైర్యంగా, చాలా 100% గా వాళ్ళకి మనం ప్రిఫర్ చేసి మనం వాళ్ళకి ఇవ్వచ్చు సార్. అలాగే ఇస్తాం కూడా. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందులో శివయ్య గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారండి. గుడ్ మార్నింగ్ రాజు గారు.
సార్ గుడ్ ఈరోజు మార్నింగ్. క్లాస్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ ఈరోజు. సార్ నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్, ఇఫ్ యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ యువర్ వర్క్ ప్లేస్ గురించి చెప్పారు సార్. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళైనా సరే రాంగ్ ప్లేస్కి వెళ్తారు, అదే మనం వెస్టేజ్కి వెళ్తే మనం గుడ్ ప్లేస్కి వస్తాం సార్. మీరు చెప్పింది చాలా బాగుంది సార్. అలాగే ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు బూడిద విభూది అవుతుంది, నీరు తీర్థం అవుతుంది, బియ్యం అక్షంతలు అవుతుంది, కొబ్బరి ప్రసాదం అవుతుంది, పొంగల్ వైవిధ్యం అవుతుంది అన్నారు సార్. అట్లాగే మన వెస్టేజ్ లోకి వచ్చిన ప్రతి వాళ్ళు మంచి గుడ్ ప్లేస్ అవుతారు సార్. ఎక్సలెంట్ సార్. అదే కాన్సెప్ట్ గురించి కూడా బాగా చెప్పారు సార్ మీరు. ఇంకా నేను మొన్న నాకు కాన్సెప్ట్ 5 నెలల ప్రీ ప్రెడ్స్ వచ్చింది సార్. 2015 తీసుకున్నాను సార్. వరుసగా 100 బివి తీసుకుని మొన్న చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. నాకు అది తీసుకోవడం వల్ల సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. విషయం సార్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా శ్రీనివాసరావు సార్ చాలా మంచి క్లాస్ చెప్పారు. ఒక్క విషయం ఉందని మరి ఏదో వాసన వస్తుందండి. ఈరోజు మీరు చెప్పిన ఈ క్లాసు చాలా మన టీంకి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ని అర్థమయ్యే విధంగా మన టీంలో వాళ్ళకి చెప్తే బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇందులో 50% డిస్కౌంట్ ఉందనేది చాలా మంచి ఉపయోగం సార్. ఇలాంటి క్లాసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ మాస్టర్ గారికి, మన ఈరోజు జూమ్ సెక్షన్ విన్నటువంటి 230 మంది తరపున మన వైఎస్ఆర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను జూమ్. థ్యాంక్ యూ సార్. వైఎస్ శర్మర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ క్లియర్గా ఉంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. లీడర్స్, నిజంగా ఈరోజు అమ్మడి శ్రీనివాస్ గారికి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. అందరూ కూడా చాట్ బాక్స్లో థ్యాంక్ యూ సార్ అని పెట్టండి. ఎందుకంటే చాలా విషయాల మీద క్లారిటీ వచ్చింది. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ, మనం ఎక్కడ చెప్పగలుగుతాం, బయట వాళ్ళకి నేను కన్విన్స్ చేయలేను అనే చాలా మందికి అపోహలు ఉన్నాయి. అదే పాత వారికి అయితే నేను ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటికి పడాలి, ఎలా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ యొక్క ఆపర్చునిటీని అని ఎన్నో డౌట్స్లు ఉంటాయి. అన్నిటికీ కూడా ఈ రోజు చెక్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గొప్ప సెషన్ మీ ద్వారా ఎన్నో విషయాలండి. ఈ రోజు సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సార్ నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఒక ఆయుధం లాంటిది. అంటే బయట ఇలాంటి మాటలు మనం నేర్చుకోవడానికి డబ్బులు ఇచ్చి అంటే సార్ ఇక్కడ ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ మీదే అవగాహన ఇవ్వలేదండి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ని కూడా టచ్ చేశారు. ఎంత అద్భుతమైన విషయాలంటే ఇక మీరు ఆలోచించుకోవాలా, డిసైడ్ అయ్యి వర్క్ చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. దీన్ని కొంతమంది శాపంగా మార్చుకుంటున్నారు. వాళ్ళకున్న పరిమితుల మూలంగా, వాళ్ళకున్న నెగిటివ్ మైండ్ సెట్ మూలంగా, వాళ్ళు జీవిస్తున్న ఆ సొసైటీలో ఉన్న ఆ వ్యక్తుల మూలంగా వీళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీని శాపాలుగా మార్చుకుంటున్నారు. కానీ ఇది ఒక వరంగా మార్చుకునే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఈ రోజు సార్ ఇచ్చిన క్లారిటీని మీరు కూడా తీసుకుని మీ టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ కి క్లారిటీ ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ 1 గా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు, చాలా ఎక్సలెంట్ గా. థ్యాంక్ యూ సార్. అమ్మడి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు రాజు గారు కొత్తగా ఫస్ట్ గా ఎంసీ చేశారు. మరి అమ్మడి శ్రీనివాస్ గారు డౌన్ లైనరే, మరి ఒక గొప్ప టీం ని లీడ్ చేస్తూ మంచిగా ఈ టీం ని ఈ రోజు సెషన్ ని నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం అయినా కానీ చక్కగా నడిపించారు. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు క్లాస్ ఇచ్చిన అమ్మడి శ్రీనివాస్ గారికి, ఈ రోజు సెషన్ నడిపించిన రాజు గారికి, మన ఎంటైర్ టీం అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ, థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాటలు, కానీ మనం చెప్పాలి. కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మనం ఏం తీసుకున్నా కానీ మనం దానికి కృతజ్ఞత చెప్పాలి. ఈ రోజు మనకి సార్ ఇచ్చిన క్లాస్ అనేది ఒక థ్యాంక్స్ తో పోయేది కాదు. మీ బిజినెస్ ని ఎవరైతే విన్నారో, ఎవరైతే ఫాలో అవుతారో, ఖచ్చితంగా ఈ మంత్ మీ బిజినెస్ ని డబల్ చేయడానికి, డబల్ చేసుకోవడానికి గొప్ప అవకాశం. లీడర్స్, గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా
యూటిలైజ్ చేసుకోండి. మరి మంత్ స్టార్టింగ్ లో ఉన్నాం, చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్ళొచ్చు. ఈ మంత్ బిజినెస్ ని ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళొచ్చు. డిసైడ్ అవ్వండి. లాస్ట్ మంత్ మీరు ఎంత బిజినెస్ జరిగింది మీ టీంలో, మొత్తం టీంలో. ఈ మంత్ ఆ బిజినెస్ ని ఎలా డబల్ చేసుకోవాలి. మీ లీడర్స్ తో, కోర్ లీడర్స్ తో అందరితో మాట్లాడండి. మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకోండి. మీ డ్రీమ్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి. డ్రీమ్ ఎవరికైతే స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళే ఇక్కడ డిసైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు లైఫ్ లో, బయట లైఫ్ లో నేను టీచర్ని, నాకు డ్రీమ్ లేదు. బిఫోర్ లైఫ్ లో అంటే టీచర్ రాకముందు, జాబ్ రాకముందు డ్రీమ్ ఉంది, కానీ టీచర్ గా జాబ్ వచ్చిన తర్వాత డ్రీమ్ లేదు, చచ్చిపోయింది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇవాళ సొసైటీ మొత్తం ఇట్లాగే బతికేస్తున్నారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇలాంటి ఒక డ్రీమ్ లేని ప్రపంచంలో జీవించే మనం మరి వెస్టేజ్ లోకి వచ్చి ఒక అదృష్టం, పూర్వజన్మ సుకృతం, మనకి మన అప్లైనర్ మనకి ఈ యొక్క వెస్టేజ్ ని పరిచయం చేశారు. నిజంగా మనం ఒక 100 థ్యాంక్స్ మన అప్లైనర్ కి ప్రతిరోజు చెప్పాలి. ఇంత గొప్ప ఆపర్చునిటీ మన దాకా తీసుకొచ్చినందుకు. మరి ఈ యొక్క అవకాశాన్ని గట్టిగా స్ట్రాంగ్ గా తీసుకోండి, స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. కన్సిస్టెన్సీ ఆఫర్ 14వ తారీఖు ఎండ్ అయ్యింది, కానీ చాలా మంది కన్సిస్టెన్సీ ఆఫర్ లో పర్చేజ్ చేయట్లా. ఈవెన్ లీడర్లు కూడా పర్చేజ్ చేయట్లా. ఇది చాలా సిగ్గుచేటు. మరి విషయాన్ని, వాస్తవాన్ని ఖచ్చితంగా గుర్తించండి. చాలా మంది వాళ్ళ పీవీలు చూపించలేరు, వాళ్ళ పోస్టులు రిలీజ్ చూపించలేరు. ఎందుకంటే అక్కడ 0 చూపిస్తారు, మై పీవీలో 0 ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క బెనిఫిట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్ తీసుకోవాలి. తీసుకుని దీన్ని డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బెనిఫిట్ మనకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనమే తీసుకోలేకపోతే ఇది ఘోరమైన తప్పండి. దీన్ని క్షమించరాని తప్పే అంటాను. కాబట్టి తప్పుని సరిచేసుకుని ప్రతి ఒక్కరు కూడా 5వ తారీఖు, అంటే 5వ తారీఖు కల్లా, లీడర్ అనే వ్యక్తి 5వ తారీఖు కల్లా వాళ్ళ సిఎన్సీ కంప్లీట్ చేయాలా. ఒకవేళ ఎవరికైనా ఇన్కమ్ కొంతమందికి 7వ తారీఖు, 8వ తారీఖు పడుతూ ఉంటుంది కదా, వాళ్ళు 10వ తారీఖు కల్లా వాళ్ళ సిఎన్సీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. 14వ తారీఖు దాకా ఆగకూడదు. యు ఆర్ ఏ లీడర్. అంటే లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా మాటలు చెప్పే వ్యక్తిగా ఉండకూడదు. ఆయన చేసి ఆయనే ఒక ఉదాహరణగా, ఆ లీడరే ఒక ఉదాహరణగా మారాలి. ఈ లీడర్ లాగా నేను చెయ్యాలి అని డిసైడ్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిలో ఉన్న గొప్ప ఆఫర్ మీకు అర్థమైంది. కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో, ఈ రోజు రేపు ఒక 2-3 డేస్ లో మీకున్న ఇన్కమ్, అంటే మీకు సాలరీ పడే విధానం, ఒక్క నెల ఇబ్బంది అయ్యిద్దండి. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా మనకేమి ఇబ్బంది ఉండదు. దీంట్లో చాలా లాభం ఉంటుంది, చాలా లాభం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వెస్టేజ్ లో సిఎన్సి ఆఫర్ ఒక్కదాన్నే ఉపయోగించుకుంటే ఇంత లాభం. అసలు ఈ బిజినెస్ ను ఉపయోగించుకుంటే అసలు మీకు ప్రొడక్ట్ ఫ్రీ, కాస్టే లేదు, 0. ఈ రోజు మనకి టీంలో ఉన్న మన లీడర్లు మాట్లాడే ప్రతి లీడర్, డైరెక్టర్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వస్తువులు వెస్టేజ్ కంపెనీ ప్రతి నెల ఫ్రీగా ఇస్తుంది. ప్రతి నెల ఫ్రీ. అలాగే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుందంటే దాన్ని మన లగ్జరీగా ఉపయోగించుకోమని. ఉదాహరణకి నాకు ఫస్ట్ మంత్ 78 రూపాయలు వచ్చినాయి. ఈరోజు 2,70,000. దాంట్లో నేను ఖర్చు పెట్టేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా 3,500. మరి మిగిలిన డబ్బులు నేను ఎంజాయ్ చేస్తాను. మరి ఇది లైఫ్. కాబట్టి ఇక్కడ వాస్తవాలు గుర్తించండి. ఇక్కడ రేట్లు లేవు, వెస్టేజ్ ప్రొడక్ట్లకి రేట్లు లేవు, 0. కొన్ని నెలలు, ఒక 5 నెలలు, 6 నెలలు మాత్రమే మీరు జేబులో మీ శాలరీలో డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత మీరు డ్రీమ్ పెట్టుకుని నేను ఒక కార్ అచీవర్ గా మారాలి, నేను గొప్ప వ్యక్తిగా మారాలి అనుకున్నప్పుడు ఇంకా ఆ వేలో కనుక నువ్వు వర్క్ చేయగలిగితే ఒక 4-5 నెలల్లో నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత నుంచి నీకు ఇన్కమ్ వస్తుంది. 5,000, 10,000. ఇక అక్కడ నుండి ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నీ ఇంటికి ప్రొడక్ట్ ఫ్రీ అయిపోద్ది. ఇంకా రేట్ ఏది అసలు. అదే నువ్వు బయట అయితే, వెస్టేజ్ లో లేకపోతే నీ జేబులో డబ్బులు తీసి నువ్వు చచ్చిపోయే వరకు కొంటానే ఉండాలి. నువ్వు ఆదాయం వచ్చినా రాకపోయినా ఇంటి అవసరాలు ఆగవు, ఇంటి అవసరాలు తీర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ వాస్తవాలు ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తించండి. వెస్టేజ్ ప్రొడక్ట్ ఫ్రీ, ఇది నమ్మండి. ఫ్రీ, అందుకని నమ్మన్నాం. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే డబ్బులు ఖర్చు పెట్టించడానికి వీళ్ళు వచ్చి నాకు వెస్టేజ్ చెప్తున్నారని కొత్త వాళ్ళు భ్రమిస్తారు. వీళ్ళు నాతో అదనంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు,
కానీ మనం అందరం కూడా వాళ్ళని ఒక గొప్ప ఆపర్చునిటీలోకి తీసుకెళ్తున్నాం వాళ్ళందరినీ. వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే గొప్ప ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తున్నాం. మీ అందరూ ధైర్యంగా వెళ్ళండి. మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నామని ధైర్యంగా వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము. గొప్ప ఆపర్చునిటీ వాళ్ళ లైఫ్ ని టర్న్ చేసే ఆపర్చునిటీ ఇస్తున్నాం. అంత ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు భయపడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. ఏదో అన్నయ్య చెప్పాడు, తమ్ముడు చెప్పాడు, ఫ్రెండ్ చెప్పాడు, అక్క చెప్పింది, చెల్లి చెప్పింది, ఈ వద్దండి క్వశ్చన్. నీకు బాధలు ఉన్నాయా? నీ జీవితంలో బాధలు ఉన్నాయా? నీ లైఫ్ లో నీకు ఎన్ని బాధలు ఉన్నాయా? ఆ బాధల్ని ఇక్కడ నువ్వు తగ్గించుకోవడానికి, ఆ బాధల్ని ఇక్కడ నుంచి తీర్చుకోవడానికి, ఆ బాధలు కంప్లీట్ గా వదులుకోవడానికి ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీని బలమైన ఆయుధం లాగా వాడుకోండి. డిసైడ్ అయ్యి వర్క్ చేయండి, సీరియస్ గా వర్క్ చేయండి. మీ పిల్లల ముఖంలో ఆనందం చూడాలన్నా, మీ ఫ్యామిలీని ఒక గొప్ప స్థాయికి ఉంచాలన్నా బయట ఎక్కడా కూడా మనం చేసే పనిలో కానీ ఎక్కడా కూడా అవకాశాలు లేవు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించి ఇక్కడ ఏమీ చదువుకోని వ్యక్తి కూడా లగ్జరీ కారుల్లో తిరుగుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ఆల్రెడీ. నువ్వే కాదు మొదటి వాడి వెస్టేజ్ లోకి వచ్చి ఆల్రెడీ 5 కోట్ల మంది ఇవాళ వెస్టేజ్ చేస్తున్నారండి. 5 కోట్లు పైబడి దాటిపోయారు, వెస్టేజ్ ప్రొడక్ట్లు వాడుతున్నారు. మరి అలాంటి ఒక గొప్ప ఇండస్ట్రీలో మనం ఉన్నందుకు, ఒక గొప్ప ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు నిజంగా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ, మన అప్లైనర్ ని అప్రిషియేట్ చేసుకుంటూ, మరి ఈ రోజు క్లాస్ చెప్పిన అంబటి శ్రీనివాస్ గారికి, సెషన్ నడిపించిన రాజు గారికి వన్స్ అగైన్ మన ఎంటైర్ టీం అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ, గొప్పగా మనకి ఎన్నో అర్థం చేపించిన వారికి థ్యాంక్స్ చెప్తూ, రేపటి మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఇన్ టైంలో అటెండ్ అవ్వండి. మేము రావట్లేదని ఇంకో 2-3 నిమిషాలు 5 నిమిషాలు లేట్ చేస్తున్నాం. ఈ లేట్ ఎక్కడ పడుతుందంటే మీకు సెషన్ ఆపే టైంలో కూడా పడుతుంది. అదే మీరు 5:30కి సెషన్ అండి, 5:35కి పాట వస్తుంది, 5:40కి క్లోజ్ అయిపోతుంది. 5:40 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంసీ ఒక 2 minutes మాట్లాడతారు. తర్వాత ఆ క్లాస్ చెప్పే వ్యక్తిని ఇన్వైట్ చేస్తారు. అంటే 5:43 45 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. మరి కానీ అప్పుడు ఉండే వ్యక్తులు ఎంతమంది అంటే 100 మెంబర్స్ ఉంటున్నారు, 100 120 అంతే. కానీ చివరిలో సెషన్ ఆపే టైంలో ఒక 10 minutes లో సెషన్ అయిపోతుంది అనగా 230 250 మంది అటెండ్ అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎవరు ఈ అప్లైనర్ ఓకే ఫోన్ చేస్తూ ఉంటే ఆయన బాధ భరించలేక వస్తాడు, వచ్చి అట్లా అటెండ్ అవుతాడు. ఈ అప్లైనర్కి ఆనందం, అబ్బా వచ్చాడులే, ఆ వస్తాడు. ఈయన సెషన్ క్లోజ్ అని చెప్పే లోపుగానే మళ్ళీ వెంటనే లెఫ్ట్. అలాంటి వ్యక్తులు ఉన్నారు నా టీంలో. అలాంటి వ్యక్తులు నాకు టీం లీడర్లు అని అనుకునే లీడర్లు ఒక భ్రమలో బతుకుతున్న వాళ్ళే. వాళ్ళకి అర్థం కాల ఈ బిజినెస్ యొక్క గొప్ప పొటెన్షియల్, వాళ్ళకి అర్థం కాలేదు. ఒక్కసారి వాళ్ళ దగ్గర కూర్చోండి, మళ్ళీ వెళ్ళి ఒకసారి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడున్న వాస్తవాలు, ఈ రోజు సార్ చెప్పిన ఎన్నో విషయాలు మీకు దానికి సొల్యూషన్ గా ఉన్నాయి. వెళ్ళి మళ్ళీ కూర్చుని వాళ్ళకి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఫ్యూచర్ చూపించండి వాళ్ళకి. 3 సంవత్సరాల్లో నువ్వు ఇదే పని చేస్తే ఎక్కడ ఉంటావు, ఒక 5 సంవత్సరాల్లో ఇదే పని చేస్తే ఎక్కడ ఉంటావు. కానీ వెస్టీజ్లో 5 సంవత్సరాలు ఇక్కడ నిలబడి ఉండు. ఒక 1 year 2 year పార్ట్ టైం గా చేసుకో, ఆ తర్వాత నీ లైఫ్ చేంజ్ అయిపోయింది అన్న ఒక వాస్తవాన్ని మీరు తెలియపరచగలిగితే ప్రతి ఒక్కరూ కూడా మనతో జర్నీ చేయడానికి రెడీగా ఉంటారు లీడర్స్. ఇది మరి ఈ గొప్ప ఆపర్చునిటీని గొప్పగానే వాడుకోండి. మీరు నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనుకుంటే మాత్రం వెస్టేజ్ ఏం చేయలేదు, నీ అప్లైనర్ కూడా ఏం చేయలేరు. నేను చేయగలను అని అనుకుంటే మాత్రం నువ్వు ఒక గొప్ప వెపన్ గా మారతావు. ఇక్కడ మేము అందించే ఈ జూమ్ సెషన్స్ కానీ, అప్లైనర్ ప్రతిరోజు మీతో మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా నిన్ను తయారు చేస్తాయి. నువ్వు అనుకూలంగా తయారవ్వాలి. ఓకే, డిసైడ్ చేసుకోండి, సీరియస్ గా వర్క్ చేయండి, సీరియస్ గా ముందుకు వెళదాం. మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకుందాం. నా లైఫ్ ని నేనే డిజైన్ చేసుకోవాలి, నా లైఫ్ ని నేనే నా తలరాతని నేనే రాసుకోవాలి అని అనుకుంటే బ్రహ్మదేవుడు కానీ ఏ దేవుడు కూడా నీ తలరాత రాయలేదు. గుర్తుపెట్టుకో, నీ తలరాతని నువ్వే రాసుకోమని చెప్పి పంపించాడు. కానీ మనమే రాసుకోలేక పక్క వాళ్ళని ఏళ్ళని చూసి మన తలరాతని మనం ఏం చేయాలో తెలియక అట్లా వదిలిపెట్టేసి, ఒక భూమిని అలాగే వదిలేస్తే పిచ్చి మొక్కలు ఎలాగైతే మొలుస్తాయో
నీ తలరాత రాసుకోలేకపోతే అక్కడ కూడా ఒక పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటారు. అందుకనే ఖాళీ బుర్ర దెయ్యాల కొంప అంటారు. ఖాళీ బుర్ర దెయ్యాల కొంప. కాబట్టి ఏదో ఒక యావగేషన్ పెట్టుకోండి. ప్రజెంట్ వెస్టేజ్ ని ఒక యావగేషన్ పెట్టుకోండి. ఒక సెలబ్రిటీగా మారండి, సెలబ్రిటీగా మార్చండి ఎంతో మందిని. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. రేపటి క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. మరి రేపు మనకి నాంచారి మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నారు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ మీద. చాలా మందికి ఉన్న అబ్జెక్షన్స్ మీద సార్ క్లాస్ తీసుకుంటారు. మీ టీం అందరినీ కూడా అటెండ్ చేయించండి. ఇంకా ఎక్కువ మంది ఇన్ టైంలో అటెండ్ అయ్యేలాగా చూడండి. ఎవరైతే లేట్ గా వస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏంటయ్యా నీ ప్రాబ్లం, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఎందుకు నువ్వు దీన్ని ఇట్లా చూస్తున్నావు, అసలు ఇది నువ్వు ఎంత కోల్పోతున్నావో తెలుసా అని చెప్పి అతనికి ఒక సినిమా చూపించండి, అతనికి ఒక ఫ్యూచర్ చూపించండి. ఖచ్చితంగా నీకంటే ముందు వస్తారు, నీకంటే గొప్ప లీడర్ గా ఎదుగుతారు. అర్థం కాని వ్యక్తులు అలా ఉంటున్నారు, వాళ్ళకి అర్థం చేపించగలిగితే గొప్పగా మారుతారు. థ్యాంక్ యూ అండి. రేపటి క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.